రైట్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. మనం గతంలో సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ యూనిట్ పరంగా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎన్నో క్వశ్చన్ వరకు డిస్కస్ చేసుకున్నాము అంటే సో 50వ క్వశ్చన్ వరకు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. 50వ క్వశ్చన్ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు 51 క్వశ్చన్ నుంచి డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ 2లో భాగంగా మనం ఇంతవరకు 50 క్వశ్చన్స్ అనేటి కంప్లీట్ చేయడం జరిగింది. 50 క్వశ్చన్స్ అనేటి కంప్లీట్ చేయడం జరిగింది. సో కాబట్టి 50 క్వశ్చన్లు మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంటే సో ఇప్పుడు మనం 51 క్వశ్చన్ నుంచి మాట్లాడుకోవాలి. ఎస్, ఈ వీక్ కాక నెక్స్ట్ వీక్ కల్లా ఈ చాప్టర్ పైన టోటల్ క్వశ్చన్స్ అనేటి కంప్లీట్ అయిపోతాయి. రైట్. సరే, ఎనీహౌ ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది మాట్లాడబోతాం. సో మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోండి. ఎస్, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. సో మనం క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఎస్, 51 క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ క్రింది వాటిని పరిగణించండి. మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలి. సో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తూ ఉండండి, మీకు అలవాటు అయిపోతుంది. రైట్. సో ఈ క్రింది వాటిని పరిగణించండి. గాలి శక్తి. గాలి శక్తి అంటే ఏందో కాదు, పవన శక్తి అని అర్థం. అణు విద్యుత్, అణు విద్యుత్, అణు విద్యుత్, జలశక్తి, సౌరశక్తి, బయోగ్యాస్. పైన పేరుకున్న శక్తి వనరుల్లో అంటే ఈ పవన శక్తి, అణు విద్యుత్, జలశక్తి, సౌరశక్తి, బయోగ్యాస్ పైన పేరుకున్న శక్తి వనరుల్లో ఏది సాంప్రదాయేతర శక్తి వనరుల్లో భాగము అని చెప్పేసి మాట్లాడుకుంటాం. 1 2 3 3 కూడా ఉండాలమ్మా. ఇక్కడ 1 2 3 4 4 5 1 2 3 1 2 3 5 2 4 5 2 3 4 5 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రైట్. సో ప్రతి ఒక్కరు కూడా మనకి సో ఆన్సర్ చేయవలసిందిగా కోరడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు చూస్తే మనకి సాంప్రదాయేతర శక్తి వనరులు. సాంప్రదాయేతర శక్తి వనరులు అంటే మీనింగ్ ఏమొస్తుందయ్యా అంటే రెన్యూబుల్ రిసోర్సెస్ అంటారు. రెన్యూబుల్ రిసోర్సెస్ గా చెప్పుకోవడం జరుగుతుంది. మరియు దీనినే నాన్ కన్వెన్షనల్ గా పిలవడం జరుగుతుంది. నాన్ కన్వెన్షనల్ అంటే సాంప్రదాయేతర. వీటినే పునరుత్పాదక సో పునరుత్పత్తి శక్తి వనరులుగా పిలవడం జరుగుతుంటుంది. అవి ఏమున్నాయి అనేది మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాం. ఏమేమి ఉన్నాయి అంటే సో మనకి రెన్యూబుల్ శక్తి వనరులో మీ అందరికీ తెలుసు. 1 పవన శక్తి, 2 సౌరశక్తి, 2 ఏమిటి సౌరశక్తి, 3 ఏమిటి సో జల ఈ యొక్క మనకి గుర్తుపెట్టుకుండాల అణు విద్యుత్. చాలా జాగ్రత్తగా గమనించుకోండి అమ్మా. ఇక్కడ అణు విద్యుత్ అనేది సో మనకి రెన్యూబుల్ కావడం జరుగుతుంది. అయితే మీరందరూ కూడా గమనించుకోవాలి, అణుశక్తి మాత్రము ఇది యొక్క నాన్ రెన్యూబుల్ కావడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరందరూ కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో అణుశక్తి, అణు విద్యుత్ క్లారిటీ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో అణు విద్యుత్ ఇస్తే అది రెన్యూబుల్ కిందికి వస్తుంది. అణుశక్తి ఇస్తే అది నాన్ రెన్యూబుల్ కిందికి వస్తుంది. పునరుత్పత్తి కిందికి వచ్చేది అణు విద్యుత్. పునరుత్పత్తి కాని దాని కిందికి వచ్చేది అణుశక్తి. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఈ పాయింట్. సో క్వశ్చన్ లో మనకి అణు విద్యుత్ ఇచ్చాడా, అణుశక్తి ఇచ్చాడా? అణుశక్తి ఇస్తే న్యూక్లియర్ ఎనర్జీ ఇస్తే వేరుగా ఉంటుంది, న్యూక్లియర్ పవర్ ఇస్తే ఇంకొక విధంగా ఉంటుంది.
న్యూక్లియర్ పవర్ అనేది రెన్యూబుల్ గా ఉంటుంది, అణుశక్తి అనేది సో నాన్ రెన్యూబుల్ గా ఉండడం జరుగుతూ ఉంటుంది. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. సో పవన శక్తి, సౌర శక్తి, అణు విద్యుత్ మరియు మీ అందరికి చెప్పుకోవడం జరుగుతుంది టైడల్ ఎనర్జీ. టైడల్ ఎనర్జీ అనేది కూడా మనకి ఏమవుతుందయ్యా అంటే సో సాంప్రదాయేతరగా చెప్పుకోవడం జరుగుతుంది. భూ ఉష్ణ శక్తి, జియోథెర్మల్ ఎనర్జీ, భూ ఉష్ణ శక్తి, సో జియోథెర్మల్ ఎనర్జీ. ఒటెక్ అనగా ఓషన్ థెర్మల్ ఎనర్జీ కన్వర్షన్. అయితే మీ అందరికి చెప్పుకోగలగాలి జలశక్తి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. జలశక్తి అనేది 2019 వరకు, సో 2019 వరకు ఇది నాన్ రెన్యూబుల్ కింద ఉండేది. 2019 వరకు నాన్ రెన్యూబుల్ కింద ఉండింది జలశక్తి అనేది. 2019 నుంచి మినిస్ట్రీ ఆఫ్ న్యూ ఎనర్జీ యొక్క మనకి ఎనర్జీ రిసోర్సెస్ వారు, మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేశారంటే, మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ వారు ఏం చేశారంటే జలశక్తిని 2019 నుంచి పునరుత్పత్తి శక్తిగా పెంచారు. అంటే గతంలో మీ క్వశ్చన్ అడుగుతుంటాడు, గతంలో సో పునరుత్పత్తి కాని శక్తి వనరుగా ఉంటూ ఇప్పుడు పునరుత్పత్తి శక్తి వనరుగా మారింది ఏమిటి అంటే జలశక్తి. ఎందుకు జలశక్తిని సో మనకి పునరుత్పత్తి కాని వనరుగా మార్చారంటే జలం కొన్ని రోజులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అందుకోసమని దానిని ఏ విధంగా మార్చారయ్యా అంటే 2019 వరకు నాన్ రెన్యూబుల్ కింద ఉండి 2019 తర్వాత మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ వారు దాన్ని ఏ దాని కిందికి తీసుకొని వచ్చారయ్యా అంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, సో రెన్యూబుల్ కిందికి తీసుకురావడం జరిగింది. ఫైనల్ గా సో ఈ క్వశ్చన్ కి నేను ఇస్తున్నాను, ఏమంటున్నానంటే పునరుత్పత్తి అయ్యే శక్తి వనరులు పవన శక్తి, సౌరశక్తి, అణు విద్యుత్ ఇచ్చారా, అణుశక్తి ఇచ్చారా? అణుశక్తి ఇస్తే అది నాన్ రెన్యూబుల్ కిందికి వెళ్తుంది, అణు విద్యుత్ ఇస్తే సో రెన్యూబుల్ కిందికి వస్తుంది. టైడల్ ఎనర్జీ, సో భూ ఉష్ణ శక్తి, ఒటెక్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సో ఒటెక్ అనగా సో ఓషన్ థెర్మల్ ఎనర్జీ కన్వర్షన్. రైట్, ఇప్పుడు చూసుకున్నట్లయితే జలశక్తి గురించి మాట్లాడుకుంటే సో జలశక్తి 2019 వరకు నాన్ రెన్యూబుల్ కింద ఉన్నింది. 2019 నుంచి రెన్యూబుల్ కిందికి మార్చాం. మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ అనే మంత్రిత్వ శాఖ ఈ విధంగా మార్చడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, క్వశ్చన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో గతంలో నాన్ రెన్యూబుల్ ఎనర్జీగా ఉంటూ ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది ఏమిటి అని క్వశ్చన్ అడిగితే మాక్సిమం అందరు ఆన్సర్ చేయలేకపోతారు. సో ఒకప్పుడు నాన్ రెన్యూబుల్ గా ఉండి ఇప్పుడు రెన్యూబుల్ గా ఉండేది సో జలశక్తిగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి మీ అందరికి రెడీగా ఉన్నాను. చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఒకటి సో పవన శక్తి, రైట్, అణు విద్యుత్, రైట్, జలశక్తి, రైట్, సౌరశక్తి, రైట్, బయోగ్యాస్ కూడా దీని కిందికి రావడం జరుగుతుందమ్మా. సో బయోగ్యాస్ కూడా సో మనకి పునరుత్పాదక శక్తి వనరు కిందికే రావడం జరుగుతుంది. బయోగ్యాస్ కావచ్చు, బయోమాస్ కావచ్చు, బయోతో ఏదొచ్చినా కూడా మనమందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలుగుతాం. సో పవన శక్తి, అణు విద్యుత్, జలశక్తి, సౌరశక్తి, బయోగ్యాస్. సో కాబట్టి 1 2 3 4 5. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా మనమందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా. టైడల్ ఎనర్జీకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఎస్, సముద్రం యొక్క ఇరుకైన ఓపెనింగ్స్ వద్ద ఆనకట్టలను నిర్మించడం ద్వారా టైడల్ శక్తిని ఉత్తమంగా ఉపయోగించుకోవచ్చు. రైట్, అధిక ఆటుపోట్ల సమయంలో సో డ్యాములో అమర్చిన టర్బైన్లు తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అలల శక్తి ఉపయోగించబడుతుంది. నెక్స్ట్, భారతదేశంలోనే కచ్ గల్ఫ్
టైడల్ ఎనర్జీ ఉపయోగించుకునే భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. పైన తెలిపిన స్టేట్మెంట్లలో 1 మరియు 3 మాత్రమే, 2 మరియు 3 మాత్రమే, 1 2 మాత్రమే, 1 2 3 అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. క్లియర్గా ఆన్సర్ మనమందరం కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. క్లియర్గా సో ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు ప్రతి ఒక్కరు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, క్లియర్. సో చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చూసినట్లయితే టైడల్ ఎనర్జీ అంటే ఏమిటి? టైడల్ ఎనర్జీ అంటే ఏమిటి? ఎస్, సో మీ అందరికి చెప్పుకోగలగాలి. ఇది ఆల్రెడీ సో లెసన్ లో డిస్కస్ చేసుకుని ఉంటాం, మళ్ళీ కూడా చెప్తున్నా. సో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సో భూభాగం పైన ఈ యొక్క మనకి 79% వాటర్ ఉంది, 21% వచ్చేసి భూమి ఉంది, ల్యాండ్ ఉంది. ఈ యొక్క మనకి భూమి పైన సో మనకి వాటర్ ఉంది, సో 21% ల్యాండ్ ఉంది. ఎస్, ఇప్పుడు చూడాలి వాటర్ ఈ విధంగా ఉంటాయమ్మా. ఇవేమిటి అంటే సముద్రంలో వాటర్, సముద్రంలో సో గుర్తుపెట్టుకోవాలి వాటర్. ఈ సముద్రంలో వాటర్ ఈ విధంగా ఉంటుంది. ఎస్, సముద్రంలో ఉన్న వాటర్ ఈ విధంగా ఉంటే సో గుర్తుపెట్టుకోవాలి సూర్య చంద్ర గురుత్వాకర్షణ శక్తి వలన గ్రావిటీ పవర్ వలన, ఈ సూర్య చంద్రుడి యొక్క గ్రావిటీ పవర్ వలన, ఈ సూర్య చంద్రుడి యొక్క గ్రావిటీ పవర్ ఈ భూమి పైన ఉన్న నీటి పైన సో ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఏమవుతుందయ్యా అంటే సో సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ, లేదా సో గుర్తుపెట్టుకోవాలి ఈ సూర్య చంద్రుల యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన ఏమవుతాయంటే సో మనకి సముద్రంలో అలలు రావడం జరుగుతుంది. ఎత్తుగా ఇట్లా వస్తుంటాయి అలలు. వీటినే ఏమంటారంటే సో ఆటుపోట్లు అంటారు. సో మనకి ఆటుపోట్లుగా పిలవడం జరుగుతుంది. ఆటుపోట్లుగా సముద్రంలో ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది. సో ఈ యొక్క సూర్య చంద్ర యొక్క గురుత్వాకర్షణ వలన మనకి ఈ యొక్క సముద్రంలో ఉండే వాటర్ పైకి కిందికి సో మనకు ఉంటుంది. వాటిని ఆటుపోట్లుగా పిలవడం జరుగుతుంది. ఎస్, చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఈ ఆటుపోట్లు అనేటి చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఇప్పుడు చూద్దాం. సో సార్ సో ప్రతి ఒక్క ఆటుపోటుకి ఎనర్జీని ఉత్పత్తి చేస్తామంటే లేదమ్మా, ఖచ్చితంగా ఈ ఆటు గాని పోటు గాని హైట్ ఎంత ఉండాలంటే 5.5 మీటర్స్ నుంచి 8 మీటర్స్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే మనం టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది. టైడల్ ఎనర్జీని ఎప్పుడు ఉత్పత్తి చేస్తాము అంటే 5.5 మీటర్స్ నుంచి సో 8 మీటర్స్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఆ అల యొక్క ఎత్తు హైట్ అనేది ఉన్నప్పుడు మాత్రమే టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాం. ఈ విధంగా సముద్రంలో వచ్చిన ఈ అలలు సో మనం ఏం చేస్తామయ్యా అంటే చాలా ఇరుకైన ప్రదేశంలో బంధిస్తాం. ఎందుకు ఇరుకైన ప్రదేశంలో అంటే సో ఇరుకైన ప్రదేశంలో ఎందుకు బంధిస్తామంటే ఇరుగ్గా ఉంటే అలా యొక్క ఫోర్స్ ఎలా ఉంటుందంటే హైట్ లేయడానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇరుకైన దాంట్లో మనం బంధించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్, ఇరుకైన దాంట్లో బంధించి ఏం చేస్తామయ్యా అంటే సో ఈ యొక్క మనకి సో టర్బైన్స్ తిప్పుతాం. టర్బైన్స్ ఎప్పుడైతే తిప్పుతామో ఈ టర్బైన్స్ ఈ విధంగా ఉంటాయి. ఆ టర్బైన్స్ పైన తిప్పడం వలన ఈ అల వచ్చేసి దీనిపైన ఈ టర్బైన్ పైన పడి సో విద్యుత్తుని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఇరుకైన ప్రదేశంలో ఈ అలని బంధించడం వలన దాని హైట్ అనేది దాని యొక్క స్పీడ్ పెరిగి హైట్ పెరుగుతుంది. ఈ హైట్ పెరిగి ఈ టర్బైన్ పైన ఈ అల వచ్చి పడడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ టర్బైన్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క అల పడడం వలన వాటర్ మొత్తం ఏమైపోతుందంటే సో ఈ టర్బైన్ వేటికి సో ఈ విధంగా ఎనర్జీగా కన్వర్షన్ అవుతుంది. ఇలా మన భారతదేశంలో సో గుర్తుపెట్టుకోవాలా ప్రపంచంలో ఈ విధంగా ఈ టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేసే దేశాలలో రష్యా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫ్రాన్స్ ఉండగా, థర్డ్ ప్లేస్ ఇండియాలో సో యొక్క గుర్తుపెట్టుకోవాలి ఈ ఇండియాలో మనం ఏం చెప్తున్నామయ్యా అంటే గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో మన గుజరాత్ ప్రాంతంలో సో మనకి ఎక్కువగా తయారు చేసే సామర్థ్యం కలిగి ఉందని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది టైడల్ ఎనర్జీకి సంబంధించిన
క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అంటే టైడల్ ఎనర్జీని ఎలా ఉత్పత్తి చేస్తామంటే సూర్య చంద్రుల యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన. ప్రతి టైడల్ కి ఆటుపోటుకి మనం ఉత్పత్తి చేస్తామా? చేయలేం. ఖచ్చితంగా ఆ యొక్క అల ఎత్తు 5.5 మీటర్ల నుంచి 8 మీటర్ల యొక్క వరకు ఉండగలగాలి. అప్పుడు టర్బైన్ ఇరుకైన ప్రదేశంలో ఆ అలని మనం బంధిస్తాం. ఎందుకు ఇరుకైన ప్రదేశంలో బంధిస్తాము అంటే చెప్పా, అల యొక్క ఫోర్స్ అనేది ఆ విధంగా రావాలి కాబట్టి. సో అప్పుడు టర్బైన్స్ తిప్పితే సో ఆ టర్బైన్ పైన వచ్చి అల పడడం వలన మనకి ఏమవుతుందంటే ఎనర్జీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇలా రష్యా, ఫ్రాన్స్, ఇండియా అనేది ఉంది. ఇండియాలో గల్ఫ్ ఆఫ్ కచ్ అనే ప్రాంతం సో మనకి ఎక్కువ మోస్ట్ ఆఫ్ దేమ్ గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం ఆన్సర్లు అనేవి. రైట్, సముద్రం యొక్క ఇరుకైన ఓపెనింగ్ వద్ద ఆనకట్టలు నిర్మించడం వలన. రైట్, ఫస్ట్ పాయింట్. రెండోది, అధిక ఆటుపోట్ల సమయంలో డ్యామ్ లో అమర్చిన టర్బైన్ తిప్పడం ద్వారా. ఎస్, టర్బైన్స్ తిప్పడం ద్వారా రైట్ అలల శక్తి అనేది వస్తుంది. భారతదేశంలో కచ్ ఆఫ్ గల్ఫ్ సో టైడల్ ఎనర్జీని ఉపయోగించుకున్న భారీ సామర్థ్యం ఉంది. రైట్, సో కాబట్టి 3 స్టేట్మెంట్లు రైట్ గా మనం పరిగణించుకోవడం జరుగుతుంది. ఆన్సర్ 1, 2, 3 అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎస్, టైడల్ ఎనర్జీ గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఎస్, ఆటుపోట్లు కేంద్రీకృతమై ఉన్న తీరం కోతలో టైడల్ ఎనర్జీ అవకాశాన్ని పెంచుతుంది. ఆటుపోట్లు గాని ఎక్కువగా కేంద్రీకృతమైతే తీరంలో సో టైడల్ ఎనర్జీ అనేది సో మనకి పెంచడానికి ఆస్కారం ఉంటుంది అంట. ఇది చేపలు మరియు ఇతర సముద్ర జీవులకి ముప్పు కలిగిస్తుంది. ఎక్కువగా ఆటుపోట్లు ఉన్నట్లయితే చేపలకి మరియు ఇతర సముద్ర జీవులకి సో మనకి ఏమవుతుందయ్యా అంటే ముప్పు కలిగిస్తుంది. రైట్, ఆటుపోట్లు అల ప్రవాహాలు స్థిరంగా బలంగా ఉండే ప్రాంతం దీనికి అవసరం. ఆటుపోట్లు మరియు అలల ప్రవాహాలు స్థిరంగా బలంగా ఉండే ప్రాంతం అనేది దీనికి అవసరం టైడల్ ఎనర్జీకి. రైట్, సో ఈ విధంగా సో ఏ స్టేట్మెంట్లు సరైనవి అంటున్నాడు. ఎస్ అమ్మా, చూసుకోవాలి. ఆటుపోట్లు కేంద్రీకృతమైన ప్రాంతంలోనే మనం టైడల్ ఎనర్జీని పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఆటుపోట్లు బాగా వస్తాయో అక్కడే మనం టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సో ఎక్కువ మనకి ఆటుపోట్లు వస్తే ఏమవుతాయంటే సముద్రంలో ఉండే జీవులు వచ్చేసి భూమిపైన పడతాయి. ఎక్కువ ఎత్తులో వచ్చినప్పుడు ఏమవుతాయి, పెద్ద పెద్ద సొర చేపలు కావచ్చు, సముద్రంలో ఉండే జీవులన్నీ కూడా ఏమవుతాయి అంటే బయటికి వచ్చి భూమిపైన పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ఇది చేపలు ఇతర సముద్ర జీవులకి ముప్పు కలిగిస్తుంది. రైటే, గుర్తుపెట్టుకోండి. ఈ ఎనర్జీ తయారు చేసేటప్పుడు ఈ అల వచ్చేసి ఈ టర్బైన్స్ మీద పడినప్పుడు అనేక జీవులు చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది కూడా రైటే. ఆటుపోట్లు అనేటి అలల ప్రవాహాలు. అంటే ఆటుపోట్లు అంటే పెద్ద అల చిన్న అలగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆ అలల యొక్క ప్రవాహాలు స్థిరంగా బలంగా ఉండాలి. సో అప్పుడే మనం టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేయగలుగుతాం. స్థిరంగా మరియు బలంగా గాని ఉన్నట్లయితే మనం టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేయగలుగుతాం. కాబట్టి సో థర్డ్ ఆప్షన్ కూడా మనకు రైట్ అయినవే. పైవన్నీ సరైనవిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. క్లియర్ గా సో ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగనమ్మా. ఈ అంశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, సో జాగ్రత్తగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్, సో మీరందరూ కూడా గమనించండి ఈ విషయాన్ని. ప్రతి ఒక్కరు కూడా సో టైడల్ ఎనర్జీకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ సో చాలా చాలా ఈజీగా మనం గతంలో చెప్పుకున్నాం. ఎక్కడైతే ఆటుపోట్లు అనేవి కేంద్రీకృతమై ఉంటాయో అక్కడ ఆ తీర ప్రాంతాలలో టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేసేటప్పుడు సముద్ర జీవులు అనేటివి నాశనం అవుతుంటాయి. అవి రైటే. సో అదే విధంగా టైడల్ ఎనర్జీ ఉత్పత్తిని తయారు చేయాలంటే ఖచ్చితంగా ఒక స్థిరమైన ప్రాంతం అనేది ఉండాలి. ఒక స్థిరమైన ప్రాంతం ఉండి స్థిరంగా అలలు వచ్చే ప్రాంతమై ఉంటేనే మనం టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేసేదానికి ఆస్కారం ఉంటుంది. మన భారతదేశంలో ఈ టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి అత్యంత పాపులర్ అయిన ప్రదేశం గుజరాత్ దగ్గర గల్ఫ్ ఆఫ్ కచ్ అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది గత క్వశ్చన్ లో కూడా. కాబట్టి 1, 2, 3 అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. డి ఆప్షన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి జాగ్రత్తగా దీనికి కూడా డి ఆప్షన్ కావడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ ఏమవుతుందయ్యా అంటే ఫస్ట్ 1 కావడం జరుగుతూ ఉంటుంది.
రైట్. సో చాలా జాగ్రత్తగా ఆన్సర్ ఫస్ట్ వన్ కావడం జరుగుతుంది. రైట్, క్లియర్ గా 54 క్వశ్చన్ మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎస్, సో చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవడం జరుగుతుందమ్మా. ఎస్, చూడండి, టైడల్ ఎనర్జీ గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. టైడల్ ఎనర్జీ గురించి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాడు. టైడల్ ఎనర్జీ గురించి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాడు. రైట్, సముద్రంలో అలలకు సంబంధించినది టైడల్ ఎనర్జీ. టైడల్ బ్యారేజీలు వరదలు మరియు భూమి నష్టం నుండి రక్షణ కల్పిస్తాయి. వరదల నుండి భూమిని కాపాడతాయి టైడల్ ఎనర్జీ యొక్క బ్యారేజీలు. క్లియర్. ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల కంటే టైడల్ శక్తి చాలా ఖరీదైనది. పైనిచ్చిన స్టేట్మెంట్ లో ఏది సరైనది? 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2, 1 లేదా 2 కాదు అంటే ఏది కాదు అని అర్థం. ఇప్పుడు మీరే ఆన్సర్ చేయాలి. ఎస్, సో చాలా జాగ్రత్తగా ఇది మనము టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఒక బ్యారేజ్ అనుకుందాం. ఇది ఒక బ్యారేజ్ అనుకుందాం. ఇది ఒక బ్యారేజ్, టైడల్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఒక బ్యారేజ్ ఇది. ఇప్పుడు ఒకవేళ వరదలు వచ్చిన ఎక్కువ వాటర్ పొంగి ఈ బ్యారేజ్ ఉండడం వలన మనకి మంచిదా కాదా? వాటర్ ఎక్కువగా ఉంది, ఈ బ్యారేజ్ ఉండడం వలన మనకు మంచిదా కాదా? వరదలను నియంత్రించడానికి ఆస్కారం ఉంటుందా ఉండదా అంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోగలగాలి. సో ఈ బ్యారేజ్ ఉండడం వలన మనకి వరదల్ని నియంత్రించవచ్చు. వరదల్ని మనం ఏం చేయవచ్చు అంటే వాటర్ ఫ్లోయింగ్ ని ఆపడానికి ఈ బ్యారేజ్ అనేది, టైడల్ ఎనర్జీ బ్యారేజ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అవును కదా, రక్షించడానికి, వరదల నుంచి కాపాడడానికి ఈ బ్యారేజ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇది ఇతర పునరుత్పాదక ఇంధన వనరులు, సౌరశక్తి, పవన శక్తి, అదే జలశక్తి, అదే విధంగా భూ ఉష్ణ శక్తి, ఓటెక్ శక్తులతో పోల్చుకుంటే తయారు చేయడంలో ఖరీదైంది అంటున్నాడు. ఇతర యొక్క పునరుత్పాదక ఇంధన వనరులతో పోల్చుకుంటే ఇది తయారు చేయడం అనేది ఖరీదు కాదమ్మా, ఖరీదైనది కాదు. ఇతర పునరుత్పాదక శక్తులతో పోల్చుకుంటే దీని ఖరీదు అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. చాలా ఖరీదైంది అన్నాడు, ఖరీదైంది కాదు. ఇతర పునరుత్పాదక శక్తి వనరులతో పోల్చుకుంటే తక్కువే కాస్ట్ అవుతుంది. సౌరశక్తితో పోల్చుకుంటే తక్కువే, పవన శక్తితో పోల్చుకుంటే తక్కువే, మరి జలశక్తి ఉత్పత్తితో పోల్చుకుంటే తక్కువే. ఎందుకంటే ఇది కేవలం ఈ యొక్క మనకి అల ద్వారా మాత్రమే ఒక టర్బైన్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఇతర వాటితో పోల్చుకుంటే, ఇతర పునరుత్పాదక శక్తి వనరులతో పోల్చుకుంటే టైడల్ ఎనర్జీ యొక్క ఉత్పత్తి తయారు చేయడం అనేది ఖరీదైనది కాదుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. చాలా తక్కువ ఖరీదుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. విత్ కంపేరింగ్ ఆఫ్ ఈ యొక్క అదర్ రెన్యూబుల్ రిసోర్సెస్. అంటే ఏరే రెన్యూబుల్ రిసోర్సెస్ తో పోల్చుకుంటే దీని యొక్క కాస్ట్, తయారు చేసే కాస్ట్ అనేది, ఉత్పత్తి చేసే కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ స్టేట్మెంట్ తప్పుగా ఉంటుంది. అంటే 1వ స్టేట్మెంట్ మాత్రమే రైట్, ఆన్సర్ ఏ కావడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్, క్లియర్ గా ఏ కావడం జరుగుతుంది దీని ఆన్సర్ అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్. చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా మనకి టైడల్ ఎనర్జీ పైన క్వశ్చన్లు అడగడం జరిగింది ఎగ్జామినర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 55, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. క్లియర్. చాలా జాగ్రత్త చూడండి. ఓషన్ థెర్మల్ ఎనర్జీ కన్వర్షన్. ఓషన్, ఓటెక్ అంటారు, ఓటెక్, ఓషన్ థెర్మల్ ఎనర్జీ కన్వర్షన్. సముద్ర ఉష్ణ శక్తి మార్పిడి గురించి క్రింది ప్రకటనను గమనించండి. ఓటెక్ సాంకేతికత శక్తిని ఉత్పత్తి చేయడానికి సముద్రపు నీటిలోని ఉపరితలం నుండి 1000 మీటర్ల కంటే తక్కువ లోతులో వరకు ఉష్ణోగ్రత వ్యత్యాసాలను ఉపయోగించుకుంటుంది. రైట్, అనేది స్టేట్మెంట్ ఇచ్చాడు. క్లోజ్డ్ సైకిల్, ఓటెక్ పద్ధతిలో టర్బైన్స్ తిప్పే ఆవిరిని ఉత్పత్తి చేయడానికి వెచ్చని ఉపరితల నీటిని వాక్యూమ్ ఛాంబర్ ను ఉత్పత్తి చేస్తారు. రైట్, ఈ క్లోజ్డ్ ఓటెక్ పద్ధతిలో
టర్బైన్ తిప్పి ఆవిరిని ఉత్పత్తి చేయడానికి వెచ్చని ఉపరితల వాటర్ని వాడుకుంటారు. వెచ్చని ఉపరితల వాటర్ను వాడుకొని టర్బైన్స్ తిప్పి ఆవిరిని ఉత్పత్తి చేస్తారు. సో అమోనియా ఆవిరైన పని ద్రవంగా ఉపయోగించబడుతుంది. టర్బైన్ నడుపుతుంది. ఆ యొక్క పైన దిగువ లోతు నుండి చల్లని సముద్రపు నీటి ద్వారా ఘనీభవించబడుతుంది. పైన స్టేట్మెంట్ లో ఏది సరైనది? క్లియర్? సో ఒకటి మాత్రమే, 1 మరియు 3, 2, 3. సో 1, 2, 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరందరూ కూడా గమనించుకోగలగండి. ఇప్పుడు ఏమిటి అంటే వొటెక్ అనే శక్తిని ఎలా తయారు చేస్తామో, ఓషన్ థెర్మల్ ఎనర్జీ. ఇక్కడ చూడండి, ఓషన్ అంటే సముద్రంలో అమ్మ, థెర్మల్ అంటే ఉష్ణం ద్వారా అమ్మ. సో ఎనర్జీ అమ్మ, శక్తి కన్వర్షన్ ఎలా చేస్తావు? సముద్రంలో ఉష్ణాన్ని, సముద్రంలో ఉండే వేడిని బట్టి నువ్వు ఎనర్జీని ఏ విధంగా కన్వర్షన్ చేస్తావో దాన్నే ఓటెక్ అంటారు. జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఇది ఒక సముద్రం అనుకుందామమ్మా, ఇది ఒక సముద్రం అనుకుందాం. చాలా జాగ్రత్తగా గమనించండి, నేను చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఒక సముద్రం. ఈ సముద్రంలో వాటర్ ఉన్నాయమ్మా, ఇవి వాటర్ ఉన్నాయి తల్లి, ఈ వాటర్ ఉన్నాయి. ఎస్, ఈ వాటర్ పైన కూడా మనకేమవుతుంది, ఇక్కడ నుంచి సూర్యుడు బాగా మండుతాడు. ఎస్, మండుతాడా మండడా? సో బాగా వేడిగా, సో ఏమవుతాయంటే సూర్యకిరణాలన్నీ కూడా ఈ వాటర్ పైన పడుతున్నాయమ్మా. వాటర్ మీద పడి సూర్యకాంతి ఎంతవరకు పోతుంది, దాని యొక్క పవర్ ఎంతవరకు ఉందో అంతవరకు నీటిలోకి వెళ్తుంది. ఎస్, సూర్యకాంతి పోయినప్పుడు నువ్వు కావాలంటే ఇంటి బయట ఒక బకెట్లో వాటర్ పెట్టు, బకెట్లో మార్నింగ్ వాటర్ పెట్టి మధ్యాహ్నం కల్లా చూడు, వేడిగా తయారైపోతాయి. ఇప్పుడు అంతే, ఈ సూర్యకాంతి అంతా ఈ సముద్రంలో వాటర్ పైన పడిందమ్మా. ఈ సముద్రంలో వాటర్ పైన పడితే పైన ఏ విధంగా ఉంటాయమ్మా? వేడిగా ఉంటాయి. కిందికి పోతే కొద్దిగా చల్లగా ఉంటాయి, ఇంకా కిందికి పోతే ఇంకొద్దిగా చల్లగా ఉంటాయి. ఇట్లా సో మనకి ఏమవుతాయి అంటే ఈ ఉపరితలం పైన వేడి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటూ లోపల పోయే కొద్దీ సో వేడి అనేది, ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది. ఇట్లా 1000 గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఏమని చెప్తున్నామంటే 1000 చాలా జాగ్రత్తగా గమనించుకోండి అమ్మా. ఈ యొక్క అంశం అనేది సో 1000 మీటర్లు, 1000 మీటర్ల వరకు, 1000 మీటర్లు అంటే సో 1 కిలోమీటర్ వరకు అమ్మా. 1 కిలోమీటర్ లోతు వరకు వాటర్ లో ఏముంటుందయ్యా అంటే ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు ఉంటాయి. అంటే ఈ పైన కొద్దిగా వేడిగా ఉంది, కింద మరికొద్దిగా వేడిగా ఉండి, సో మరీ కిందికి వచ్చే కొద్దిగా చల్లగా ఉండి, ఇట్లా ఈ వాటర్ లోని సో మనకి ఏమవుతుందయ్యా అంటే ఉష్ణోగ్రతల్లో తారతమ్యాలు ఉంటాయి. తారతమ్యాలు అంటే వ్యత్యాసాలు ఉండడం జరుగుతుంది. ఉష్ణోగ్రతల్లోని ఏముంటాయమ్మా? సో వ్యత్యాసాలు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క వాటర్ లో ఉండే ఉష్ణోగ్రత యొక్క వ్యత్యాసాల ఆధారంగా మనం ఏం చేస్తామయ్యా అంటే శక్తిని ఉత్పత్తి చేస్తాము. దాన్ని సముద్ర ఉష్ణ శక్తి అంటాము. సో గుర్తుపెట్టుకోవాలా, సముద్రం యొక్క వాటర్ లో సో ఎంత వరకు అయ్యా అంటే 1000 మీటర్లు వరకు, సో ఆ యొక్క సముద్ర వాటర్ లో సో 1000 మీటర్ల వరకు, 1000 మీటర్ల కంటే తక్కువ లోతు వరకు సో ఆ సముద్రంలో ఉండే ఉష్ణోగ్రత యొక్క వ్యత్యాసాల ఆధారంగా మనము ఎనర్జీని, శక్తిని ఉత్పత్తి చేస్తాము. దాన్ని సముద్ర ఉష్ణ శక్తి కన్వర్షన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నా, సూర్యకిరణాలు సముద్రం పైన పడినప్పుడు సో 1000 మీటర్ల వరకు సో ఉష్ణోగ్రతల్లో ఏముంటాయంటే తారతమ్యాలు ఉండడం జరుగుతుంది. సో అంటే పైన కొద్దిగా వేడిగా ఉంటాయి వాటర్, కింది పోతే కొద్దిగా చల్లగా ఉంటాయి. ఇట్లా ఉష్ణోగ్రతలో తారతమ్యాలు ఉంటాయి. ఆ ఉష్ణోగ్రతల్లో తారతమ్యాలు ఆధారంగా మనం ఏం చేస్తామయ్యా అంటే శక్తిని ఉత్పత్తి చేస్తాము. అంటే సముద్ర వాటర్లో ఉష్ణోగ్రత తేడాలు, సో సముద్ర వాటర్లో, సముద్రం యొక్క నీటిలో ఉష్ణోగ్రత తేడాని ఆధారంగా చేసుకొని శక్తిని ఉత్పత్తి చేస్తే దాన్ని వొటెక్ శక్తిగా చెప్పడం జరుగుతుంది. ఓషన్ థెర్మల్ ఎనర్జీ కన్వర్షన్ గా చెప్తూ ఉంటాం. అయితే ఈ శక్తిని ఉత్పత్తి చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఓపెన్ సైకిల్ పద్ధతి, మరొకటి వచ్చేసి క్లోజ్డ్ సైకిల్ పద్ధతి. మోస్ట్ ఇంపార్టెంట్, ఓపెన్ సైకిల్ పద్ధతి, క్లోజ్డ్ సైకిల్ పద్ధతి.
ఓపెన్ సైకిల్ పద్ధతిలో ఏం చేస్తామయ్యా అంటే ఈ యొక్క ఒటెక్ శక్తిని ఉత్పత్తి చేసేటప్పుడు అమోనియాని పంపించేసి అమోనియా సో NH3 అంటారు. ఈ అమోనియాని పంపించేసి ఈ వాటర్లోకి ఈ వాటర్ ని ఏ విధంగా చేస్తారంటే ఆవిరయ్యేటట్లు చేసి టర్బైన్స్ తిప్పి సో శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఓపెన్ సైకిల్లో ఉపయోగించేది ఏమిటి అంటే అమోనియాని ఉపయోగించడం జరుగుతుంది. అమోనియాని పంపించేసి వాటర్ ని వేడి చేసేసి వేడైన వాటర్ ని ఆవిరి రూపంలోకి మార్చేసి శక్తిని ఉత్పత్తి చేస్తారు. క్లోజ్డ్ సైకిల్లో ఏం లేదమ్మా, ఈ వెచ్చగా ఉన్న వాటర్ ని ఉపరితలం పైన వెచ్చగా ఉన్న వాటర్ ని ఏం చేస్తారంటే ఒక వాక్యూమ్ ట్యూబ్ ఒక శూన్య నాళికలోకి తీసుకొని అక్కడ ప్రెజర్ చేస్తారు. అక్కడ ప్రెజర్ చేయడం వలన ఆవిరి ఉత్పత్తి అవుతుంది. అది సో క్లోజ్డ్ సైకిల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. వెచ్చగా ఉన్న వాటర్ ని ఎక్కడికి తీసుకుంటాం? ఒక వాక్యూమ్ ట్యూబ్ లేక్ తీసుకుంటాం. ఒక శూన్య నాళిక లేక్ తీసుకొని ఆ వాటర్ ని మనం ఫోర్స్ చేస్తాము. ఆ వాటర్ పైన ఒత్తిడి కలగజేస్తాం. ఒత్తిడి ఎప్పుడైతే కలగజేస్తామో పొగలు రావడం జరుగుతుంది. దాని ద్వారా ఎనర్జీని ఉత్పత్తి చేస్తాం. రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు ప్రతి ఒక్కరు కూడా ఒటెక్ శక్తిని ఎలా ఉత్పత్తి చేస్తామో క్లియర్ గా చెప్పుకోవడం జరిగింది. ఒటెక్ శక్తి అంటే అర్థం ఏమిటి? సముద్రం యొక్క వాటర్ లో 1000 మీటర్ల వరకు సో ఉష్ణోగ్రత వ్యత్యాసాల ఆధారంగా ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఉంటాయి. ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసాలను బేస్ చేసుకుని మనం ఎనర్జీని కన్వర్షన్ చేయడం జరుగుతుంది. దాన్ని ఒటెక్ శక్తిగా చెప్తాం. ఎన్ని పద్ధతులు ఫాలో అవుతామంటే ఓపెన్ సైకిల్ పద్ధతి మరియు క్లోజ్డ్ సైకిల్ పద్ధతి. ఓపెన్ సైకిల్లో ఏం మాట్లాడతాము అంటే ఓపెన్ సైకిల్లో సింపుల్ గా చెప్తున్నా, సో ఆ వెచ్చగా ఉన్న వాటర్ తీసుకొని ఒక వాక్యూమ్ ట్యూబ్ లేకి పంపించేసి ఒక శూన్య నాళికలోకి పంపించేసి ఆ వాటర్ ని ప్రెజర్ చేయడం వలన మనకి ఆవిరి ఉత్పత్తి అవుతుంది. సో దాని ద్వారా ఒటెక్ శక్తి ఉత్పత్తి అవుతుంది. మరొకటి సో క్లోజ్డ్ దాంట్లో అమోనియాని ఉపయోగించుకొని అమోనియాని పంపించేసి నీటిని ఆవిరిగా కన్వర్ట్ చేసి వెచ్చగా ఉన్న వాటర్ ని నీటిని ఆవిరిగా చేసి చేయడం జరుగుతుంటుంది. క్లియర్. సో ఇప్పుడు చూద్దాం ఈ ఒటెక్ శక్తి గురించి మనకు అడిగిన క్వశ్చన్ ని చాలా నీట్ గా చేయడానికి ఆస్కారం ఉంది. రైట్. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగండి ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు. క్లియర్. సో జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఒటెక్ సాంకేతిక శక్తిని ఉత్పత్తి చేయడానికి సముద్రపు నీటిలో ఉపరితలం నుండి 1000 మీటర్ల కంటే తక్కువ లోతు వరకు ఉష్ణోగ్రత దాన్ని ఉపయోగించుకుంటుంది. రైట్ ఆన్సర్. క్లోజ్డ్ సైకిల్ పద్ధతిలో టర్బైన్స్ తిప్పే ఆవిరిని ఉత్పత్తి చేయడానికి వెచ్చని ఉపరితల వాటర్ ని క్లోజ్డ్ సైకిల్ పద్ధతిలో అమోనియాను వాడతాము. ఎస్, అమోనియా ఆవిరైన పని ద్రవంగా ఉపయోగించుకుంటుంది, టర్బైన్ ని తిప్పుతుంది. సో ఇది ఎక్కడ? అమోనియాని కాదు టర్బైన్ తిప్పడానికి, అమోనియాని కాదు వెచ్చని ఉపరితల వాటర్ కి టర్బైన్స్ తిప్పుతారు. ఒకటి టర్బైన్స్ ని ఎప్పుడు తిప్పుతారు ఒటెక్ లో అంటే వెచ్చని ఉపరితల వాటర్ ని తీసుకొని సో ఆ వాటర్ ని ఒక వాక్యూమ్ ట్యూబ్ లో పెట్టి అప్పుడు ప్రెజర్ చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే ఓపెన్ సైకిల్ పద్ధతి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓపెన్ సైకిల్ పద్ధతి అంటే వెచ్చని ఉపరితల వాటర్ ని తీసుకొని ఒక వాక్యూమ్ ట్యూబ్ లో పోసి దానిపైన ప్రెజర్ అప్లై చేస్తారు, అంటే టర్బైన్స్ తిప్పుతారు. అప్పుడు సో ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. క్లోజ్డ్ దాంట్లో కేవలం అమోనియాని పంపించేసి వెచ్చని వాటర్ పైకి అక్కడి నుంచి ఆవిరి ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తారు. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ అమ్మా. సో చాలా జాగ్రత్తగా ఓపెన్ సైకిల్లో ఓపెన్ సైకిల్లో సో వెచ్చని వాటర్ ని తీసుకొని ఒక వాక్యూమ్ ట్యూబ్ లేక్ తీసుకొని అక్కడ టర్బైన్స్ తిప్పాలి. క్లోజ్డ్ సైకిల్లో ఓన్లీ అమోనియాని యూజ్ చేసి సో మనకి ఆవిరిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. రైట్. క్లియర్ గా ఈ యొక్క ఒటెక్ లో సో 1000 మీటర్స్ లోతులో 1000 మీటర్స్ కంటే తక్కువ లోతులో ఉండే ఉష్ణోగ్రత వ్యత్యాసాల ఆధారంగా ఒటెక్ ని తయారు చేస్తారు. ఈ 3 పాయింట్లే మనం తెలుసుకున్నది ఇంతవరకు కూడా. క్లియర్. సో కేవలం సో ఒకటి మాత్రమే రైట్ గా మనం పరిగణించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగనమ్మా. ఎగ్జామ్ లో క్వశ్చన్లు చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తేనే మనం చేయడానికి ఆస్కారం ఉంటుందమ్మా. ఏదో ఓషన్ థర్మల్ ఎనర్జీ అంటే ఇది ఓషన్ థర్మల్ ఎనర్జీ అంటే సముద్రం యొక్క ఉష్ణోగ్రత ఆధారంగా తయారు చేసేది అనుకుంటాం. అటువంటి క్వశ్చన్లు పోయినాయి. సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే ఈజీగా మరి ఆన్సర్ ఇచ్చేసి
సో హ్యాపీగా ఉండడానికి ఎక్కువ ఆస్కారాలు కూడా ఉంటుంది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ క్వశ్చన్ 56th క్వశ్చన్ మనం మాట్లాడుకుంటున్నాం. రైటా? ఇక్కడ భారతదేశంలో సో పురాతన జల విద్యుత్ ప్లాంట్ ఏమిటి? ఆన్సర్ చేయండి. భారతదేశంలో పురాతనమైన జల విద్యుత్ ప్లాంట్ ఏముంది? సో భారతదేశంలో పురాతనమైన జల విద్యుత్ యొక్క మనకి సో జాగ్రత్తగా గమనించుకోవాలి. భారతదేశంలో పురాతనమైన జల విద్యుత్ ప్లాంట్ ఏముంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయవలసిందిగా కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్, ఆన్సర్ భారతదేశంలో పురాతనమైన జల విద్యుత్ ప్లాంట్ ఏముంది అని క్వశ్చన్ అడిగాడు. బాక్రానగల్ జల విద్యుత్ కేంద్రం, కోయినా జల విద్యుత్ కేంద్రం, సింద్రాపాగ జల విద్యుత్ కేంద్రం, సో గుర్తుపెట్టుకోండి. సో మనకి నాప్తాజక్రి జల విద్యుత్ కేంద్రం అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోగలగాలి. ఎస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ జల విద్యుత్ ప్రాజెక్ట్. సో ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటే నీటి ద్వారా మనము సో ఈ యొక్క విద్యుత్ని ఉత్పత్తి చేయడమే జల విద్యుత్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. భారతదేశంలో అతి పురాతనమైన సో గుర్తుపెట్టుకోవాల ప్రాచీన సో అతి పురాతనమైన ప్రాచీన కాలంలో అతి పురాతనమైన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాలి. సో వెస్ట్ బెంగాల్లోనే డార్జిలింగ్ అనే ప్రాంతం దగ్గర 1897 సంవత్సరంలో సింద్రాపాగ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రాచీన కాలంలో అతి పురాతనమైన జల విద్యుత్ సో వెస్ట్ బెంగాల్లోనే డార్జిలింగ్ ప్రాంతం దగ్గర 1897 సింద్రాపాగుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్? సో అయితే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆధునిక కాలంలో సో గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడుకుంటున్నాం ఆధునిక కాలంలో సో మనకి జాగ్రత్తగా దీని తర్వాత సో కర్ణాటకలోనే సో శివ సముద్రం అనే ప్రాంతం దగ్గర కావేరి నది పైన సో 1902 సంవత్సరంలో మనం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినాం. మిమ్మల్ని అడిగితే భారతదేశంలో మొట్టమొదటి సో లేదా అతి పురాతనమైన ప్రాచీన కాలంలో అడిగితే ఇది ఆన్సర్ చేయాలి. ఆధునిక కాలంలో అడిగితే శివ సముద్రం కర్ణాటక కావేరి నది 1902 అని ఆన్సర్ చేయవలసిందిగా మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరందరూ కూడా గమనించుకోవాలి. ప్రాచీన కాలంలో సో అతి పురాతనమైన సో ఆ జల విద్యుత్ ప్రాజెక్ట్ వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ సో 1897 సింద్రాపాగ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఆధునిక కాలంలో కర్ణాటక దగ్గర శివ సముద్రం ఈ కావేరి నది పైన 1902 సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చూడాలా, బాక్రానగల్ అనేది ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. సో బాక్రానగల్ అనేది సట్లెజ్ నది పైన ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. కోయినా అనే జల విద్యుత్ కేంద్రం భారతదేశంలో కల్లా అతి పెద్ద జల విద్యుత్ కేంద్రం మహారాష్ట్రలో ఉంటుంది. కోయినా అనే నది పైన ఉంటుంది. సింద్రాపాగా ఇప్పుడే చెప్పుకున్నాం, భారతదేశంలో అతి పురాతనమైనదిగా చెప్పుకోవడం జరిగింది. నాప్తాజక్రి హిమాచల్ ప్రదేశ్ లోనే సో నాప్తాజక్రి అనేది హిమాచల్ ప్రదేశ్ లో సట్లెజ్ నది పైన ఉంటుంది. సో అతి పెద్ద భూగర్భ జల విద్యుత్ ప్రాజెక్ట్, అతి పెద్ద భూగర్భ సో అతి పెద్ద భూగర్భ జల విద్యుత్ ప్రాజెక్ట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అతి పెద్ద భూగర్భ జల విద్యుత్ ప్రాజెక్ట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. క్లియర్? సో జాగ్రత్తగా గమనించుకోండి. బాక్రానగల్ అనే జల విద్యుత్ కేంద్రం అనేది హిమాచల్ ప్రదేశ్ లో సట్లెజ్ నది పైన ఉంది. సో ఇప్పుడు చూడండి, ఈ బాక్రానగల్ లో కా ఉంది చూడండి, కా ఇలా ఉంది. కా అంటానే ఇక్కడ చూడాలి ఎస్ గా కనబడుతుంది. సట్లెజ్ నది పైన. కోయినా నది పైన. సింద్రాపాగ్ అనేది ఒక నది పైన యొక్క మనకి సో ఒక కాలువ యొక్క వాటర్ పైన నిర్మిస్తారమ్మా. కాబట్టి నది ఏమి లేదు. మీరు అనుకోవచ్చు సింద్రాపాగ్ ఏ నది పైన అని.
సో ఒక కాలువ పైన నిర్మిస్తారు, కాబట్టి ఎటువంటి నది అనేది లేదు. నాప్తా జక్రి అనేది మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. అతి పెద్ద భూగర్భ జల విద్యుత్ ప్రాజెక్ట్, భారతదేశం లేకల్లా అతి పెద్ద భూగర్భ జల విద్యుత్ ప్రాజెక్ట్. భారతదేశం లేకల్లా అతి పెద్ద ఈ యొక్క జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏమిటి అంటే కోయనా అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్, నాప్తా జక్రి హిమాచల్ ప్రదేశ్ లో ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఆన్సర్ సి కావడం జరుగుతుంది దీనికి. ఎస్, జాగ్రత్తగా గమనించుకోవాలి, ఆన్సర్ సి కావడం జరుగుతుంది. రైట్, క్లియర్ గా రైట్. క్రింది వాటిని పరిగణించండి. పెల్టాన్ టర్బైన్, ఫ్రాన్సిస్ టర్బైన్, క్లబ్స్ యొక్క టర్బైన్, ప్రోపెల్లర్ టర్బైన్, గొట్టపు టర్బైన్. పైన పేర్కొన్న వాటిలో జల విద్యుత్ ప్లాంట్లలో ఏ టర్బైన్స్ ఉంటాయి జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఇప్పుడు చూడాలి, వాటర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటే మనకి ఏమిటి అంటే, ఇప్పుడు వాటర్ ఇట్లా వస్తూ ఉంటాయి, ఇప్పుడు టర్బైన్స్ ఏడు ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి ఇట్లా. ఈ వాటర్ హైట్ 15 మీటర్ల నుంచి 15 మీటర్ల ఎత్తులో నుంచి పడినాయి అనుకో, వాటర్ ఎత్తు 15 మీటర్ల ఎత్తులో పడినాయి అనుకో, అప్పుడు ఏ టర్బైన్ తిప్పుతాము? 30 మీటర్ల ఎత్తులో నుంచి పడినాయి వాటర్, అప్పుడు ఏ దాన్ని తిప్పుతాము? 70 మీటర్ల నుంచి ఎత్తులో పడినాయి, అప్పుడు ఏ యొక్క టర్బైన్ తిప్పుతాము? అదే ఈ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్, గొట్టపు టర్బైన్లని ఎప్పుడు తిప్పుతామంటే, వాటర్ 15 మీటర్స్ హైట్ నుంచి పడినప్పుడు, 15 మీటర్ల ఎత్తులో నుంచి వాటర్ పడినప్పుడు గొట్టపు టర్బైన్లు వాడతాము. ప్రొపెల్లర్ టర్బైన్లు ఎప్పుడు వాడతామంటే, వాటర్ 30 మీటర్ల నుంచి హైట్ పడినప్పుడు ప్రొపెల్లర్ యొక్క టర్బైన్ వాడతాము. ఈ యొక్క క్లప్పాస్ టర్బైన్ ఎప్పుడు వాడతామంటే, వాటర్ 70 మీటర్ల నుంచి ఎత్తుబడినప్పుడు వాడతాము. ఫ్రాన్సిస్ టర్బైన్ ఎప్పుడు వాడతామంటే, వాటర్ 450 మీటర్ల ఎత్తు నుంచి పడినప్పుడు వాడతాము. ఫెల్టన్ టర్బైన్ ఎప్పుడు వాడతామంటే, వాటర్ 250 మీటర్ల నుంచి ఎత్తులో పడినప్పుడు వాడతాము. అంటే వాటర్ యొక్క హైట్ పడే నుంచి దాని గురించి మనం టర్బైన్స్ తిప్పడం జరుగుతుంది. సో 15 మీటర్స్ హైట్ నుంచి వాటర్ కానీ పడినప్పుడు ఏ టర్బైన్ తిప్పుతామంటే, గొట్టపు టర్బైన్ తిప్పుతాము. 30 మీటర్స్ హైట్ నుంచి వాటర్ పడినప్పుడు ఏ టర్బైన్ తిప్పుతామంటే, ప్రొపెల్లర్ టర్బైన్ తిప్పుతాము. సో 70 మీటర్ల నుంచి హైట్ పడినప్పుడు ఏం వాడతాము అంటే, కంప్లాస్ టర్బైన్ ని తిప్పుతాము. సో ఫ్రాన్సిస్ టర్బైన్ ఎన్ని మీటర్ల ఎత్తు నుంచి పడినప్పుడు అంటే, 450 మీటర్స్ నుంచి 450 మీటర్ల నుంచి వాటర్ పడినప్పుడు ఈ యొక్క ఫ్రాన్సిస్ యొక్క టర్బైన్ తిప్పుతాము. ఫెల్టన్ అనే టర్బైన్ ని తిప్పుతాము 250 మీటర్ల నుంచి. సో మనకి వాటర్ పడినప్పుడు వాడు క్వశ్చన్ అడుగుతాడు, సో అతి తక్కువ ఎత్తు నుంచి పడినప్పుడు ఏ టర్బైన్ ని తిప్పుతాము అంటే, గొట్టపు టర్బైన్ ని. అతి ఎత్తు నుంచి వాటర్ పడినప్పుడు ఏ టర్బైన్ ని తిప్పుతాము అంటే, ఫ్రాన్సిస్ టర్బైన్ ని తిప్పుతూ ఉంటాం. సో ఎత్తు ఆధారంగా టర్బైన్స్ ని వరుస క్రమంలో పెట్టండి అని క్వశ్చన్ అడుగుతాడు. ఎత్తు ఆధారంగా టర్బైన్స్ ని వరుస క్రమంలో పెట్టండి అని కూడా క్వశ్చన్ అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో అంటే వాటర్ పడే హైట్ నుంచి, సో హైట్ పడే దాని నుంచి మనం టర్బైన్ యొక్క కేటగిరీని మార్చడం జరుగుతూ ఉంటుంది. అది గొట్టప, లేకపోతే ఈ యొక్క ఫ్రాన్సిసా, లేకపోతే ఫెల్టరా, ఏ టర్బైన్ తిప్పుతాము అనేది వాటర్ యొక్క హైట్ నుంచి బేస్ చేసుకొని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎక్కడా కూడా దొరకవమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో అడిగితే అందరూ కూడా సో ఏదో జల విద్యుత్ అంటే ఫస్ట్ రాష్ట్రం ఏంది, సెకండ్ రాష్ట్రం ఏంది, ఇది కాదు. ఈ వే ఆఫ్ స్టడీ అనేది మనం పూర్తిగా మార్చుకోవాలి, మీరందరూ కూడా గమనించుకోగలగాలి. సో చాలా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవడం జరుగుతుందమ్మా. ఓకే, రైట్. సో గొట్టపు టర్బైన్లు 15 మీటర్స్ అతి తక్కువ ఎత్తు, ఫ్రాన్సిస్ టర్బైన్ అతి ఎక్కువ ఎత్తు నుంచి. సో మనకి కాబట్టి 1, 2, 3, 4, 5 అన్ని వాడతాం. వాటి హైట్ ని బేస్ చేసుకుని అన్ని టర్బైన్స్ ని వాడడం జరుగుతుంది. హైట్ ఆధారంగా వరుస క్రమంలో పెట్టమంటే, ఫస్ట్ వన్ ఇక్కడే చూస్తున్నాం 5th, సో మళ్ళీ 4th, మళ్ళీ 3rd,
మళ్ళీ ఫస్ట్ మళ్ళీ సెకండ్. ఒకవేళ హైట్ ఆధారంగా టర్బైన్స్ ని సో మనకి అమర్చమంటే సో మనకి సో ఈ విధంగా అమర్చాలి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ చూద్దాం, జాగ్రత్తగా గమనిద్దాం. రైట్. సో ఇప్పుడు మనకి 58 క్వశ్చన్ చూడబోతున్నాం. చూడండి, జల విద్యుత్ కేంద్రాలలో, జల విద్యుత్ తయారు చేసే కేంద్రాలలో అవక్షేపణ ప్రభావాల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. రైట్. అవక్షేపణ ప్రభావాలు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి పదాన్ని. వాటి యొక్క ప్రభావాలు ఏముంటాయి? అసలు అవక్షేపణ అంటే ఏమిటి? ఏం లేదమ్మా, మీరు చూడండి, మామూలుగా ఇప్పుడు వాటర్ మనం జల విద్యుత్ తయారు చేస్తామమ్మా, వాటర్ వచ్చేసి దీనిపైన పడుతుందమ్మా. దీంట్లో అవక్షేపణ అంటే ఏం లేదమ్మా, మట్టి పదార్థాలు ఉంటే, మట్టి పదార్థాలు ఖచ్చితంగా ఉంటాయి వాటర్లో, మలినాలు ఎక్కువగా ఉంటే అటువంటి దాన్ని అవక్షేపణ అంటారు. అంటే మీకు తెలుసు, ఒక వాటర్ని కానీ తీసుకొని మీరు కానీ ఒక పాత్రలో కానీ ఎక్కడో చోట పెడితే చివరికి ఏమవుతుందంటే దాని కింద శుద్ధ ముక్కలు, ఈ బలపం ముక్కలు, ఇవన్నీ కూడా వేస్ట్ పదార్థం మొత్తం కూడా తెల్లగా వైట్గా వచ్చింటది. ఒక దాంట్లో తీసుకొని మీరు వాటర్ని తీసుకొని, సముద్రపు వాటర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నది వాటర్ కానీ తీసుకొని కొద్దిసేపు అట్లా ఈ యొక్క కుండలో పెట్టి చేయండి. మీకు ఏమవుతుందంటే వాటర్ మొత్తం పైకి తేలుతూ ఉంటుంది, కింద మీకు కొద్దిగా ఈ యొక్క మనకి కొద్దిగా సో మట్టి పదార్థం రూపంలో తెస్తుంది. దాన్నే అవక్షేపణము అంటారు. ఇప్పుడు ఆ అవక్షేపణము ఉంటే ఏమవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అవక్షేపణ రిజర్వాయర్ యొక్క క్రియాశీల నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అవక్షేపణ అంటే సిల్ట్ అమ్మా, సిల్ట్ అంటారు ఇంగ్లీష్ లో. సిల్ట్ యొక్క రాపిడి చర్య కారణంగా టర్బైన్స్ నీటి అడుగున ఉన్న ఇతర భాగాలను దెబ్బతీస్తుంది. పైన పేర్కొన్న స్టేట్మెంట్ లో ఎస్, అవక్షేపణం ఉండడం వలన, ఈ మట్టి అనేది పదార్థం ఉండడం వలన ఏమవుతుందమ్మా, సో ఇప్పుడు రిజర్వాయర్ లో ఈ మట్టి పేరుకుపోయి నీటి యొక్క హైట్ తగ్గిపోతుంది. తక్కువ నీళ్లుంటాయి. ఈ పేరుకుపోయి దీర్ఘకాలిక ప్రయోజనాలు తగ్గిపోతాయి. ఈ మట్టి ఈ అవక్షేపణం ఎక్కువగా ఉండడం వల్ల టర్బైన్ తిప్పితే టర్బైన్లు ఏమవుతాయి, సరిగా పనిచేయవు. ఎందుకు? ఈ మట్టి వచ్చి దీని మీద పడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చూసుకోవాలా, జల విద్యుత్ కేంద్రాలలో అవక్షేపణ పదార్థం ఉండడం వలన సో దాని యొక్క రిజర్వాయర్ యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది, దీర్ఘకాలిక ప్రయోజనాలు తగ్గిపోతాయి. టర్బైన్స్ కి ఇది అవక్షేపణము అనేది, ఈ సిల్ట్ అనేది ఈ యొక్క పదార్థం వచ్చి టర్బైన్స్ మీద పడడం వలన సో ఏమవుతుంది అంటే ఆ టర్బైన్స్ దెబ్బతినేదానికి ఆస్కారం ఉంటుంది. సరైన జల విద్యుత్తును కూడా మనం ఉత్పత్తి చేయలేకపోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఈ అవక్షేపణ సిల్ట్ అనే పదార్థం ఉండడం వలన ఈ విధంగా రిజర్వాయర్ కి దెబ్బతింటుంది, టర్బైన్స్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి రెండు స్టేట్మెంట్లు రైట్, 1, 2 రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. నెక్స్ట్ వన్ చాలా జాగ్రత్తగా. ప్రపంచంలోని అతిపెద్ద ఆపరేటింగ్ హైడ్రో పవర్ స్టేషన్ ఏమిటి? ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం ఏమిటి? అది క్వశ్చన్. 3 గోర్జెస్ ఆనకట్ట, హూవర్ డ్యామ్, ఇటాయిపు ఆనకట్ట, అస్వాన్ హై డ్యామ్. ఎక్కడ అతిపెద్ద సో మనకి జల విద్యుత్ కేంద్రం అనేది ఉంది ప్రపంచంలో? మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. సో జాగ్రత్తగా గమనించుకోండి. ఇది ఏమిటి అంటే సో జాగ్రత్తగా గమనించుకుందాం. ఇది సో గుర్తుపెట్టుకోండి. ఇది సో దక్షిణ అమెరికా ఖండం. ఈ దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్ పక్కనే పరాగ్వే. ఈ యొక్క బ్రెజిల్ కి మరియు పరాగ్వే అనే దేశానికి మధ్యలో
ఒక నది పోతూ ఉంటుంది. ఆ నది పేరే పరానా నది. ఈ పరానా నది పైన నిర్మించిన ఆనకట్టే ఇటాయపు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇటాయపు ఆనకట్టగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇటాయపు ఆనకట్ట హైడ్రో పవర్ స్టేషన్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎక్కడ? దక్షిణ అమెరికా ఖండంలో. సో మనకి గుర్తుపెట్టుకోవాలా, బ్రెజిల్ దేశానికి పరాగ్వే దేశానికి మధ్యలో పరానా అనే నది పోతుంటుంది. ఆ పరానా నది పైన ఇటాయపు ఆనకట్ట కట్టి అక్కడ సో మనకి ఎక్కువగా జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు ప్రపంచం లేకల్లా అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. డైరెక్ట్ ఆన్సర్ ఇటాయపు ఆనకట్టగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సి ఆప్షన్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్? మిగతా వాటి అంత అవసరం లేదు, పక్కన పెట్టేసాను. రైట్? క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని ఆన్సర్ చేయగలరు? క్రింది వాటిని సరిపోల్చండి. జల విద్యుత్ పవర్ ప్లాంట్ యొక్క వివరణ. క్రింది వాటిని సరిపోల్చండి. జల విద్యుత్ పవర్ ప్లాంట్ యొక్క వివరణ. కోయన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? కోయనా నది పైన ఉంది, మహారాష్ట్రలో ఉంది. క్లియర్? దీని గురించి చెప్పా. భారతదేశం లేకల్లా అతి పెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడుందో జాగ్రత్తగా గమనించండి. సో అధిక జల విద్యుత్ ప్రాజెక్ట్, భారతదేశం యొక్క అతిపెద్ద పూర్తయిన జల విద్యుత్ కేంద్రం, భారతదేశంలో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం, భారతదేశంలో మూడో అతిపెద్ద పనిచేసే ప్రాజెక్ట్, అతిపెద్ద భూగర్భ జల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాం. కోయనా అనేది భారతదేశం లేకల అతిపెద్ద జల విద్యుత్ కేంద్రము. అంటే 1కి బి ఉండాలి. సింద్రాపాగు జల విద్యుత్ కేంద్రం. సింద్రాపాగు జల విద్యుత్ కేంద్రం భారతదేశం లేకల్లా పురాతనమైన జల విద్యుత్ కేంద్రం. భారతదేశం లేకల్లా పురాతనమైనది, మొట్టమొదటిది కాబట్టి 2కి సి ఉండాలి. 2కి సి ఉండాలి. 2కి సి ఉండాలి. తెహ్రీ హైడ్రో పవర్ ప్లాంట్ అనేది సో గుర్తుపెట్టుకోవాలి. సో మనం మాట్లాడుకుంటున్నాం తెహ్రీ హైడ్రో ప్రాజెక్ట్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. అది జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే అత్యధిక జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటే అతి ఎత్తైనది గుర్తుపెట్టుకోవాలి. అతి ఎత్తైనది మన భారతదేశం లేకల్లా తెహ్రీ డ్యామ్ పైన ఉంటుంది, ఉత్తరాఖండ్ లో ఉంటుంది. అతి ఎత్తైనదిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో అంటే 3కి ఏ ఉండాలా? 3కి ఏ ఉండాలి. శ్రీశైలం హైడ్రో పవర్ ప్రాజెక్ట్. శ్రీశైలం అనేది కృష్ణా నది పైన ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సో ఈ యొక్క తెహ్రీ డ్యామ్ అనేది తెహ్రీ నది పైన ఉంది. తెహ్రీ డ్యామ్ అనేది తెహ్రీ నది పైన సో మనకి ఉత్తరాఖండ్ లో ఉంటుంది. శ్రీశైలం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంది, కృష్ణా నది పైన ఉంది. భారతదేశం లేకల్లా మూడో పెద్దది. నాప్తా జక్రి అనేది సట్లెజ్ నది పైన ఉంది, హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. మీకు చెప్పిన అతి పెద్ద భూగర్భ జల విద్యుత్ ప్రాజెక్ట్ అని 5కి ఈగా చెప్పుకోవడం జరుగుతుంది. క్లారిటీగా మీ అందరికీ కూడా ఇవి చెప్పడం జరిగిందమ్మా ఆల్రెడీ. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అతి పెద్దది భారతదేశం లెక్కలా కోయనా మహారాష్ట్రలో ఉంటుంది. క్లియర్? సింద్రాపాగు భారతదేశం లేకల్లా మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం. తెహ్రీ సో భారతదేశం లెక్కల్లా ఎత్తైన జల విద్యుత్ కేంద్రం. శ్రీశైలం కృష్ణా నది పైన ఏపీలో ఉంటుంది, మూడో పెద్దది భారతదేశం లెక్కల్లా. నాప్తా జక్రి అనేది మీ అందరికి చెప్పాలి, అతి పెద్ద భూగర్భ జల విద్యుత్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది, సట్లెజ్ నది పైన ఉంటుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ ఏమవుతుంది అంటే ఫస్ట్ 1కి బి, 2కి సి, 3కి ఏ, 4కి డి, 5కి ఈ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. క్లియర్? డన్. నెక్స్ట్ 1. సో చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళిపోతున్నాం. రైట్. ప్రపంచంలో అతి పెద్ద బొగ్గు ఉత్పత్తిదారు, గణనీయమైన మానవ శక్తి కలిగిన అతి పెద్ద కార్పొరేట్ యజమాన్యంలోని కంపెనీ ఏమిటి? ప్రపంచం లేకల్లా అతి పెద్ద సో చాలా జాగ్రత్తగా బొగ్గు ఉత్పత్తిదారు, గణనీయమైన మానవ శక్తి కలిగిన అతి పెద్ద కార్పొరేట్ యజమాన్యంలోని కంపెనీ ఏమిటి? 1 పీబాడీ ఎనర్జీ, చైనా హుంజు ఎనర్జీ, కోల్ ఇండియా లిమిటెడ్, గ్లెన్నోర్క్ అనే కంపెనీ. క్లియర్? చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ప్రపంచం లేకల్లా అతి పెద్ద సో బొగ్గు ఉత్పత్తిదారుడైన కంపెనీ, అతి పెద్ద ప్రపంచంలో గల బొగ్గు ఉత్పత్తిదారుడు యొక్క కంపెనీ ఏమిటి అంటే
కోల్ ఇండియా లిమిటెడ్, మన కోల్ ఇండియా లిమిటెడ్ 1975 నవంబర్ 1వ తేదీన కోల్ ఇండియా లిమిటెడ్ ని వెస్ట్ బెంగాల్లోనే కలకత్తాలో స్టార్ట్ చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్లోనే కలకత్తా ప్రాంతంలో ప్రపంచంలో కల్లా అతి పెద్ద బొగ్గు ఉత్పత్తిదారుడు మరియు కార్మికులు ఎక్కువ కూడా పనిచేస్తున్నారు కోల్ ఇండియా లిమిటెడ్ కింద. 1975 నవంబర్ 1వ తేదీన సో ఈ కోల్ ఇండియా లిమిటెడ్ ని ఏర్పాటు చేశాం. భారతదేశంలో వెస్ట్ బెంగాల్లోని కోలకత్తా ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. భారతదేశంలో బొగ్గు పర్యవేక్షణ, బొగ్గు యొక్క అన్వేషణ ఎవరి యొక్క ఈ లిమిటెడ్ లో జరుగుతుందంటే కోల్ ఇండియా లిమిటెడ్ ఆధీనంలో జరుగుతుందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చూడాలా, సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. పీ బాడీ ఎనర్జీ, ఈ పీ బాడీ ఎనర్జీ అనేది ఒక బొగ్గు కంపెనీ. బొగ్గు కంపెనీ ఎక్కడ? బొగ్గు కంపెనీ అంటే ఈ బొగ్గు కంపెనీ ఎక్కడ అంటే అమెరికా మరియు ఆస్ట్రేలియాలో ఇది ఒక బొగ్గు కంపెనీగా ఉంటుంది. అమెరికా మరియు ఆస్ట్రేలియాలో సో ఒక బొగ్గు కంపెనీగా ఉంటుంది. అమెరికాలో దీని హెడ్ క్వార్టర్ ముసోరి అనే ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ముసోరి అనే ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. క్లియర్ గా ముసోరి అనే ప్రాంతంలో. చైనాహు అనే ఎనర్జీ కంపెనీ కూడా ఒక బొగ్గు కంపెనీ, ఇది చైనాలో ఉంటుంది. కోల్ ఇండియా లిమిటెడ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ యొక్క గెన్నోర్క్ అనేది చాలా జాగ్రత్తగా స్విట్జర్లాండ్ లోనే, సో స్విట్జర్లాండ్ లో ఈ స్విట్జర్లాండ్ ప్రాంతంలో, సో స్విట్జర్లాండ్ లోనే బార్ అనే ప్రాంతంలో ఉంటుంది. బార్ హెడ్ క్వార్టర్ గా ఉంటుంది. ఇది ఒక బహుళజాతి కంపెనీ, ఒక బహుళజాతి కంపెనీ. బహుళజాతి కంపెనీ అంటే మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి, బొగ్గే కాదు, రాగి, నికెల్, సో చమురు, సో ఆయిల్, చమురు, ఇవన్నీ కూడా ఇది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది, తన ఆధీనంలో ఉంటుంది. క్లియర్? ఒక్కసారి చూసుకోవాలి. ప్రపంచం లేకల అతి పెద్ద బొగ్గు ఉత్పత్తిదారు కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్. 1975 నవంబర్ 1 వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఏర్పాటు చేశాం. పీ బాడీ ఎనర్జీ ఎక్కడ ఉంది? ఈ పీ బాడీ ఎనర్జీ అనేది ఒక బొగ్గు కంపెనీ. ఈ బొగ్గు కంపెనీ అమెరికా ఆస్ట్రేలియాలో ఒక బొగ్గు కంపెనీ. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి అమెరికాలోని ముషోరీలో ఉంది. సో చైనా హ్యూజు ఎనర్జీ అనేది కూడా చైనాలో ఉంది, ఒక బొగ్గు కంపెనీ. సో గెయినోర్క్ అనేది స్విట్జర్లాండ్ లోని బార్ అనే ప్రాంతం హెడ్ క్వార్టర్. స్విట్జర్లాండ్ లోని బార్ అనే హెడ్ క్వార్టర్ లో ఉంటుంది. ఇది ఒక బహుళ జాతి కంపెనీ. మల్టీ అంటే రాగి, నికెల్, చమురు, బొగ్గు అన్నిటిని కూడా సో ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు ఆన్సర్ సి గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎస్, కోల్ ఇండియా లిమిటెడ్ సో యొక్క ఎప్పుడు స్థాపించబడింది మీరు చెప్పగలరు? సో డైరెక్ట్ ఆన్సర్ చేయగలరు. ఎప్పుడు స్థాపించబడింది? కోల్ ఇండియా లిమిటెడ్ ఎప్పుడు స్థాపించబడింది? మీ అందరికి కూడా తెలుసు, ఆన్సర్ చేయవచ్చు. రైట్, కోల్ ఇండియా లిమిటెడ్ ఎప్పుడు స్థాపించబడింది? రైట్, 1975 నవంబర్ 1 ఎక్కడండి? వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో స్టార్ట్ చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో సో ప్రపంచం లేకల అతి పెద్ద బొగ్గు ఉత్పత్తిదారుడు యొక్క కంపెనీగా అవతరించడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. బి ఆప్షన్ దీనికి గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా. బొగ్గు నాణ్యతను పర్యవేక్షించడానికి, బొగ్గు యొక్క నాణ్యత, బొగ్గు యొక్క క్వాలిటీని పర్యవేక్షించడం కోసం ఒక పోర్టల్ ని తయారు చేశాడు. ఆ పోర్టల్ ఉత్తమ్, గుర్తుపెట్టుకోవాలి, ఉత్తమ్ అనే పోర్టల్. ఈ ఉత్తమ్ అనే పోర్టల్ జాగ్రత్త చూడాలి. తవ్విన బొగ్గు యొక్క సాంకేతిక అంచనా ద్వారా తవ్విన బొగ్గు ఎలా ఉంది అనే దాన్ని అంచనా వేయడానికి, సో అసైన్మెంట్ బొగ్గు యొక్క ఏకీకృత ట్రాకింగ్ మరియు పారదర్శకత, తవ్విన బొగ్గు యొక్క థర్డ్ పార్టీ అసెస్మెంట్ ద్వారా ఆ యొక్క పారదర్శకను అన్లాక్ చేయడం, సార్వత్రిక పారదర్శకతగా అన్ని తవ్విన బొగ్గు యొక్క ట్రాకింగ్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఏమిటి అంటే చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఉత్తమ్ అనే పోర్టల్ చాలా ఇంపార్టెంట్. ఇది ఉత్తమ్ అనేది ఏ దానికోసం ఈ పోర్టల్ ని పెట్టారయ్యా అంటే, ఎస్, చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఉత్తమ్ అనే పోర్టల్ 2018వ సంవత్సరంలో ఈ ఉత్తమ్ అనే పోర్టల్ ని తీసుకొని వచ్చారు కోల్ ఇండియా లిమిటెడ్ వారు. మినిస్ట్రీ ఆఫ్ కోల్ అనేవాళ్ళు వీళ్ళిద్దరు కలిసి
కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోల్. సో బొగ్గు మంత్రిత్వ శాఖ వారు, కోల్ ఇండియా లిమిటెడ్ వారు ఇద్దరు కలిపి మనకి ఏం తీసుకొని వచ్చారయ్యా అంటే ఉత్తమ్ అనే పోర్టల్ తీసుకొని వచ్చారు. ఎందుకయ్యా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ జాగ్రత్త గమనించుకోవాలి. ఉత్తమ్ అనగా యు అనగా అన్లాకింగ్, 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 అన్లాకింగ్. టీ అనగా ట్రాన్స్పరెన్సీ, 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 ట్రాన్స్పరెన్సీ. సో టీ అనగా మరొకటి గుర్తుపెట్టుకోవాలా, ట్రాన్స్పరెన్సీ. థర్డ్ పార్టీ, థర్డ్ పార్టీ, థర్డ్ పార్టీ, థర్డ్ పార్టీ. ఏ అనగా గుర్తుపెట్టుకోవాలి ఆ యొక్క అసైన్మెంట్, అసైన్మెంట్, అసైన్మెంట్. సో అసైన్మెంట్ గా చెప్పడం జరుగుతుంది, అసైన్మెంట్. ఎం అనగా మైన్డ్ కోల్డ్, మైన్డ్ కోల్డ్, మైన్డ్ కోల్డ్. పూర్తిగా చెప్తున్నా. అన్లాకింగ్, అన్లాకింగ్. సో అన్లాకింగ్, సో అన్లాకింగ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ యొక్క మనకి అన్లాకింగ్ ఆఫ్, సో అన్లాకింగ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ బై థర్డ్ పార్టీ, అసెస్మెంట్ ఆఫ్ మైండ్ కోల్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. సో అన్లాకింగ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ బై థర్డ్ పార్టీ, అన్లాకింగ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ బై థర్డ్ పార్టీ. సో అసెస్మెంట్ ఆఫ్ ది మైండ్ కోల్డ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఫుల్ డెఫినేషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బొగ్గు యొక్క నాణ్యత పర్యవేక్షణ చేయడం, బొగ్గు యొక్క క్వాలిటీ పర్యవేక్షణ చేయడము. ఎవరి యొక్క ఆధీనంలో? థర్డ్ పార్టీ అనేది ఉండాలి ఖచ్చితంగా, థర్డ్ పార్టీ అనేది ఖచ్చితంగా ఉండాలి. పర్యవేక్షణ చేసి అందులో ఉన్న ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్పరెన్సీ. సో అంటే గుర్తుపెట్టుకోవాలి పారదర్శకత, పారదర్శకత. మరియు ఈ యొక్క అసెస్మెంట్, అసెస్మెంట్ అంటే జవాబుదారితనము, జవాబుదారితనము. అంటే థర్డ్ పార్టీ ఆధీనంలో, థర్డ్ పార్టీ ఆధీనంలో. సో ఈ యొక్క బొగ్గు యొక్క నాణ్యతని, థర్డ్ పార్టీ ఆధీనంలో బొగ్గు యొక్క నాణ్యత యొక్క పారదర్శకతని, జవాబుతరాన్ని గుర్తించడమే ఈ ఉత్తమ్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నాం. కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ అనేవారు. సో వీళ్ళిద్దరూ కలిపి 2018లో ఈ ఉత్తమ్ అనే పోర్టల్ ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నాం. అన్లాకింగ్ ట్రాన్స్పరెన్సీ థర్డ్ పార్టీ అసెస్మెంట్ ఆఫ్ మైండ్ కోల్డ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్సర్ చేయవచ్చు. ఎక్కడైతే థర్డ్ పార్టీ ఉంటుందో అక్కడ సో గుర్తుపెట్టుకోవాలి థర్డ్ పార్టీ, ఇట్ ఈస్ సి ఆప్షన్. సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎగ్జామ్ లో ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలా చాలా నీట్ గా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు రైట్ క్లియర్ గా. సో ఎగ్జామ్ నెక్స్ట్ వన్ 64th క్వశ్చన్. 2013-14 నుండి 2022-23 వరకు అఖిల భారత బొగ్గు ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది? ఎస్, బొగ్గు ఉత్పత్తి భారతదేశంలో ఎన్ని రెట్లు పెరిగింది? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2013-14 నుంచి 2022-23 వరకు ఎంత పెరిగింది? ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకుందాం. 1942 సంవత్సరంలో, 1942 సంవత్సరం 43 సంవత్సరంలో భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి ఎంత ఉన్నది అంటే, భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి ఎన్ని ఉన్నదంటే 29 మెట్రిక్ టన్నులు ఉన్నదమ్మా. భారతదేశంలో 29 మెట్రిక్ టన్నులు అనేది 1942-43 అంటే 1942 సంవత్సరంలో భారతదేశంలో బొగ్గు ఎంత ఉండిందంటే 29 మెట్రిక్ టన్నులు ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే 2013-14లో బొగ్గు ఎన్ని మెట్రిక్ టన్నులు అనేది ఉంది అంటే, సో భారతదేశంలో 565 మెట్రిక్ టన్నులు ఉండిందమ్మా 2013-14 కల్లా. ఇప్పుడు చూస్తే 2000 సో జాగ్రత్తగా 22-23 కల్లా చాలా చాలా ఇంపార్టెంట్. 2022-23 కల్లా సో మనకి జాగ్రత్తగా గమనించుకోవాలి ఎన్ని మెట్రిక్ టన్నులు ఉందంటే 893 మెట్రిక్ టన్నులు బొగ్గు అనేది ఉందమ్మా. రైట్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే, ఈ 2013-14 నుంచి 2022-23తో పోల్చుకుంటే ఎన్ని రెట్లు అధికంగా ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనం ఏం చేయాలి అంటే, సో సింపుల్ గా 893/565 చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ప్రస్తుతం 893 మెట్రిక్ టన్నులు ఉంది.
గతంలో 2013-14లో 565 ఉంది. సో దీన్ని కానీ క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 1.6 అనేది వస్తుంది. 1.6 వస్తుంది. మీరు క్యాన్సిల్ చేయండి, నియర్లీ 1.5666 అని వస్తూ ఉంటుంది. సో 1.6 రెట్లు అంటే 2013-14తో పోల్చుకుంటే 2022-23లో బొగ్గు ఎన్ని రెట్లు పెరిగింది భారతదేశంలో అంటే 1.6 రెట్లు. బి ఆప్షన్ అవుతుంది. ఈ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. 1942-43లో మన భారతదేశంలో బొగ్గు సో సామర్థ్యం ఎంత, ఉత్పత్తి సామర్థ్యం 29 మెట్రిక్ టన్నులు కాగా 2013-14లో 565 మెట్రిక్ టన్నులు కాగా 2022-23లో 893 మెట్రిక్ టన్నులు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. విత్ కంపారిజన్ ఆఫ్ ఎంత అంటే 1.6 రెట్లు అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, క్లియర్ గా. రైట్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించుకున్నాం. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, సో మధ్యప్రదేశ్లో ఏ రకమైన బొగ్గు ప్రధానంగా దొరుకుతుంది? 60-80% కార్బన్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఎస్, బొగ్గు యొక్క రకాలు మీ అందరికీ తెలుసు. బొగ్గు రకాలు గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే బొగ్గు రకాలు ఎన్ని రకాలు అంటే 4 రకాలు మెయిన్ గా. ఈ 4 రకాలలో ఫస్ట్ వన్ ఆంథ్రాసైట్. ఈ ఆంథ్రాసైట్ అనేది జాగ్రత్తగా గమనించుకోవాలి. కార్బన్ కంటెంట్ 89% నుంచి 95% ఉంటుంది. సో బొగ్గు కార్బన్ ఆధారంగా 4 రకాలుగా ఉంటుంది. సో ఆంథ్రాసైట్ అనేది 89 నుంచి 95 వరకు ఉంటుంది. బొగ్గులే కల్లా అత్యంత నాణ్యతమైనది. సో మన భారతదేశంలో కేవలం జమ్మూ కాశ్మీర్ లో మాత్రమే లభిస్తుంది. బొగ్గులే కల్లా అత్యంత నాణ్యమైనది ఆంథ్రాసైట్. సో 89 నుంచి 95 వరకు కార్బన్ కంటెంట్ ఉంటుంది. సో ఇది మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లోనే బొగ్గులే కల్లా నాణ్యతమైనది. రైట్. సో రెండోది సో బిటుమ్నస్ అనేది భారతదేశంలో సో మనకి జాగ్రత్తగా సో యొక్క మనకి 80% వరకు మనకు కార్బన్ కంటెంట్ కలిగి ఉంటుంది. భారతదేశంలో ఎక్కువగా లభించేది ఇదే. భారతదేశంలో ఎక్కువగా జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్. సో ఈ యొక్క మనకి మ్యాప్ వేస్తున్నాను చూడండి. ఈ బిటుమ్నస్ దొరికే యొక్క మనకి ఏరియా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇదంతా ఈ బెల్ట్ మొత్తం కూడా మనకి ఏమవుతుంది అంటే ఈ బెల్ట్ మొత్తం కూడా ఇండియాలో బిటుమ్నస్ బొగ్గు అనేది దొరుకుతూ ఉంటుంది. సో మనం దక్కన్ నేపాల్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఈ మొత్తం కూడా సో మనకి బిటుమ్నస్ ఎక్కువగా దొరుకుతుంటుంది. ఏమేమిటి అంటే ఇక్కడ జార్ఖండ్ ఉంటుంది, సో ఒడిషా ఉంటుంది, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఉంటుంది, అదేవిధంగా మధ్యప్రదేశ్ ఉంటుంది. ఇవన్నీ రాష్ట్రాలలో ఈ బొగ్గు బిటుమ్నస్ బొగ్గు అనేది భారతదేశం లెక్కల అత్యధికంగా లభించేది బిటుమ్నస్. అవి కూడా ఈ యొక్క బెల్ట్ లో ఏవే బెల్ట్ లో జార్ఖండ్ ఈ యొక్క మనకి సో జార్ఖండ్ తర్వాత ఒడిషా తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత మధ్యప్రదేశ్. సో ఈ ప్రదేశాలలో ఎక్కువగా లభిస్తుంటది బిటుమ్నస్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. సో ఏది ఏమైనప్పటికీ బిటుమ్నస్ అనేది భారత్ లో ఎక్కువగా లభించేదిగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. మూడోది మనం మాట్లాడుకుంటున్నాం. మూడోది ఏమిటి అంటే మూడో రకమైన బొగ్గు సో లిగ్నైట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా 60% వరకు కార్బన్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఇది తమిళనాడులోనే నైవేలిలో ఫేమస్. నైవేలి అనే ప్రాంతంలో ఫేమస్. సో ఇక్కడే 94% వరకు ఇక్కడే దొరుకుతూ ఉంటుంది. దీన్ని బ్రౌన్ కోల్ గా పిలవడం జరుగుతుంది. దీన్ని సో బ్రౌన్ కోల్ గా చెప్పడం, గోధుమ రంగు బొగ్గుగా చెప్తాం. అత్యంత నాణ్యత తక్కువైనది పీట్. ఈ పీటిలో కార్బన్ అనేది 40-20% మాత్రమే ఉంటది. కొయ్య బొగ్గు అంటారు. మనం కట్టెలు కాల్చినప్పుడు వచ్చే బొగ్గే పీట. అంటే మొత్తం బొగ్గు రకాలు ఎన్ని రకాలండి? 4 రకాలు. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా సో మనకి జాగ్రత్తగా గమనించుకోండి. బొగ్గు యొక్క రకాలు 4 రకాలు. ఆంథ్రాసైట్ బొగ్గు యొక్క అత్యంత నాణ్యతమైనది. సో ఓన్లీ జమ్మూ కాశ్మీర్ లో మాత్రమే మనకి లభిస్తూ ఉంటుంది.
జమ్మూ కాశ్మీర్ లో మాత్రమే మనకి సో లభించడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. ఓన్లీ జమ్మూ కాశ్మీర్ లో మాత్రమే. బిటుమినస్ అనేది భారతదేశం లెక్కల ఎక్కువగా ఉంటుంది. 80% కార్బన్ యొక్క కంటెంట్ ఉంటుంది. ఎస్, లిగ్నైట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, 60% కార్బన్ ఉంటుంది. తమిళనాడులోని నైవేల్లో ఉంటుంది. 94% ఇక్కడే సో దొరుకుతుంది. దీన్ని బ్రౌన్ కోల్ గా పిలవడం జరుగుతుంది. పీట్ అనే బొగ్గు 40 నుంచి 20% వరకు కార్బన్ ఉంటుంది. అతి తక్కువ నాణ్యతమైనదిగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్, భారతదేశంలో ఎక్కువగా దొరికేది ఏమిటి? బిటుమినస్. నాణ్యతమైనది ఏమిటి? ఆంథ్రాసైట్. నాణ్యత తక్కువైంది పీట్. తమిళనాడులో నైవేలిలో దొరికేది ఏమిటి? ఈ యొక్క లిగ్నైట్ గా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అడిగిన క్వశ్చన్ జార్ఖండ్ చాలా జాగ్రత్తగా గమనించండి. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఏ రకమైన బొగ్గు ప్రధానంగా దొరుకుతుంది? 60 నుంచి 80% కార్బన్ కంటెంట్ ఉంటుందంటే బిటుమినస్ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఆంథ్రాసైట్ అత్యంత నాణ్యతమైనది. లిగ్నైట్ తమిళనాడులో నైవేలిలో సో గోధుమ రంగు యొక్క మనకి రంగులో ఉంటుంది. పీట్ అత్యంత నాణ్యత తక్కువైనదిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆన్సర్ సో బిగా ఆన్సర్ చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది బొగ్గు గనులను వాటి సంబంధిత రాష్ట్రాలతో సరిపోల్చండి. ఎస్, చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్. జారియా అనే బొగ్గు ఎక్కడ ఉంటుందయ్యా అంటే బొగ్గు గని ఎక్కడ ఉంటుంది? రాణిగంజ్, తాల్చేర్, సింగరేణి, నైవేలి రాష్ట్రాలు. తమిళనాడు, జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, తెలంగాణ. జారియా అనేది సో చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇక్కడే రాస్తున్నా. జారియా అనే బొగ్గు గని ఎక్కడ ఉంటుంది అంటే జార్ఖండ్ లో ఉంటుంది. దామోదర్ నది ఒడ్డున ఉంటుంది. ఈ జారియా అనే బొగ్గు గని ఉంటుంది. భారతదేశం లేకల్లా అతి పెద్ద బొగ్గు గని ఇది. భారతదేశం లేకల్లా అతి పెద్ద బొగ్గు గని. జారియా అనేది జార్ఖండ్ లో ఉంటుంది. దామోదర్ నది ఒడ్డున ఉంటుంది. సో అతి పెద్ద బొగ్గు గనిగా మనం చెప్పడం జరుగుతుంది. రాణిగంజ్, చాలా జాగ్రత్తగా, రాణిగంజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇది కూడా దామోదర్ నది ఒడ్డున ఉంటుంది. ఇది కూడా ఏ నది ఒడ్డున ఉంటుంది? దామోదర్ నది ఒడ్డున ఉంటుంది. భారతదేశం లెక్కల అతి పురాతనమైన బొగ్గు గని, మొట్టమొదటి బొగ్గు గని. మొట్టమొదటిది అంటేనే అతి పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు. భారతదేశం లేకల్లా అతి పురాతనమైన బొగ్గు గని, మొట్టమొదటి బొగ్గు గని. దీనిని 1774 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే ఒక సమ్మర్ మరియు హిట్లీ అనే ఈ యొక్క కంపెనీకి అప్పజెప్పి ఇక్కడ బొగ్గు తవ్వకాలను జరిపించడం జరిగింది. చాలా జాగ్రత్తగా గమనించుకోండి మిత్రులందరూ కూడా. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు. మనం అనుకున్నంత చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు జారియా దామోదర్ నది ఒడ్డున జార్ఖండ్ లో అతి పెద్ద బొగ్గు గని, భారతదేశం లేకల అతి పెద్ద బొగ్గు గని. రాణిగంజ్ వెస్ట్ బెంగాల్లో దామోదర్ నది ఒడ్డున అతి పురాతనమైన బొగ్గు గని, భారతదేశంలో మొట్టమొదటి బొగ్గు గని. 1774 సంవత్సరంలో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 1774 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సమ్మర్ మరియు హిట్లీ అనే కంపెనీలకి ఇచ్చి బొగ్గు తవ్వకాలను చేపట్టడం జరిగింది. బొగ్గు తవ్వకాలను చేపట్టడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. తాల్చేర్ అనేది ఒడిశాలోనే మహానది ఒడ్డున ఉంటుంది. సింగరేణి అనేది ఈ యొక్క తెలంగాణలో ఉంటుంది. సో గోదావరి నది ఒడ్డున ఉంటుంది. నైవేలి అనేది తమిళనాడులో ఉంటుంది. సో కావేరి నది ఒడ్డున ఉంటుంది. ఇప్పుడు జారియా సో గుర్తుపెట్టుకోవాలి. 1 కు బి, రాణిగంజ్ సో 2 కి డి. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నాం జారియా సో జార్ఖండ్ అని చెప్పినాం, రాణిగంజ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పినాం, తాల్చేరు మహానది ఒడ్డున ఉంటుంది, ఒడిశాలో ఉంటుంది. సింగరేణి సో తెలంగాణలో ఉంటుంది, గోదావరి నది ఒడ్డున ఉంటుంది. నైవేలి తమిళనాడులో ఉంటుంది, లిగ్నైట్ కి ఫేమస్. సో మనకి కావేరి నది ఒడ్డున ఉంటుంది.
కాబట్టి ఆన్సర్ మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుందమ్మా. సింపుల్ గా ఇక్కడ మాట్లాడుతున్నాం. జారియా 1 కి బి, రాణిగంజ్ సో 2 కి డి, తాల్చేరు సో ఒడిషా, సింగరేణి తెలంగాణ, నైవేలి 1 కు బి. 1 కి బి ఎక్కడ ఉందో చూడండి, ఏడా లేదు, ఈ రెండు చోట్ల ఉంది. 2 కు డి సో ఈడ మాత్రమే ఉంది. సి ఆప్షన్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్ చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, అధిక కార్బన్ కంటెంట్ ను కలిగి అధిక కెలోరిఫిక్ విలువను ఉత్తమమైన నాణ్యత బొగ్గు ఏమిటి? నాణ్యమైన బొగ్గు ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మళ్ళీ చెప్పని అవసరం లే. ఏమిటి నాణ్యమైన బొగ్గు ఏమిటి అని చెప్తున్నాము అంటే ఆంథ్రాసైట్, డి ఆప్షన్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో 2022 నాటికి క్రింది రాష్ట్రాలను బొగ్గు యొక్క నిల్వలు స్టోరేజ్ ఆధారంగా అవరోహణ క్రమంలో అంటే డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి, అంటే ఎక్కువ నుంచి తక్కువకి అమర్చండి. సో పైన ఇచ్చిన కోడ్లను గమనించుకోగలగండి. ఒడిషా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్. క్లియర్గా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి అనేది మీ అందరికీ కూడా ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ప్లేస్ చాలా జాగ్రత్తగా గమనించుకోండి, ఇది జార్ఖండ్ అనుకోండి. ఫస్ట్ ప్లేస్ జార్ఖండ్. సెకండ్ ప్లేస్ ఒడిషా. సెకండ్ ప్లేస్ ఒడిషా. థర్డ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్, థర్డ్ ప్లేస్ ఛత్తీస్గఢ్. థర్డ్ ప్లేస్ ఛత్తీస్గఢ్. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఛత్తీస్గఢ్. ఫోర్త్ ప్లేస్ సో వెస్ట్ బెంగాల్. ఫోర్త్ ప్లేస్ వెస్ట్ బెంగాల్. ఫిఫ్త్ ప్లేస్ మధ్యప్రదేశ్. ఫిఫ్త్ ప్లేస్ మధ్యప్రదేశ్, ఎంపీ. ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్ జాగ్రత్తగా తమిళనాడు. సో గుర్తుపెట్టుకోండి. సెవెంత్ ప్లేస్ మహారాష్ట్ర. ఎయిత్ ప్లేస్ బీహార్. ఎయిత్ ప్లేస్. నైన్త్ ప్లేస్ ఏపీ. రైట్, సో ఏపీ ఎన్నో ప్లేస్ లో ఉందంటే నైన్త్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. దీనికి సింపుల్ కోడ్ చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించుకోండి. 2024 బొగ్గు నిల్వల పరంగా భారతదేశంలో సో జాగ్రత్తగా జాక్, జాక్. ఈ జాక్ ఉమెన్, జాకింగ్ చేసుకుంటూ ఉమెన్ అనే ఉమెన్ జాకింగ్ చేసుకుంటూ ఉమెన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ జాకింగ్ చేస్తున్న ఉమెన్ తెలుగు మీడియం అని తట్టుకోలేక బీరు తాగి ఎక్కడికి వెళ్ళింది అంటే ఏపీకి వెళ్ళిపోయింది. ఆమె తెలుగు మీడియం అని తట్టుకోలేక బీరు తాగి ఏపీకి వెళ్ళిపోయింది. జే అంటే జార్ఖండ్, ఓ అంటే ఒడిషా, షి అంటే ఛత్తీస్గఢ్, డబ్ల్యూ అంటే వెస్ట్ బెంగాల్. ఈ యొక్క మనకి గుర్తుపెట్టుకోవాలి. ఉమెన్ లో ఎం అంటే మధ్యప్రదేశ్, టి అంటే తమిళనాడు, ఎం అంటే మహారాష్ట్ర, బీర్ అంటే బీహార్, ఏపీ ఆంధ్రప్రదేశ్. టాప్ 9th ప్లేస్ ఏపీ గోస్ట్. సో 9వ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది సో మన యొక్క అంశం. ఇక్కడ చూస్తున్నాం ఫస్ట్ ప్లేస్ ఏముండాలంటే జార్ఖండ్ ఉండాలి, అంటే 2 ఫస్ట్ ఉండాలా. ఒడిషా ఫస్ట్ మనకు ఉండాలా. ఛత్తీస్గఢ్ థర్డ్ ఉండాలా. సో వెస్ట్ బెంగాల్ 4th ఉండాలా. మధ్యప్రదేశ్ 5th ఉండాలా. 2 1 3 4 5 2 1 3 4 5 బి ఆప్షన్ కావడం. క్లియర్, డన్. మరొకటి రైట్, బొగ్గు చెక్క నుండి బొగ్గుగా మారే మొదటి దశను సూచిస్తూ 40% కంటే కార్బన్ కంటెంట్ తక్కువగా కలిగినది ఏమిటి? 40% కంటే కార్బన్ కంటెంట్ తక్కువగా కలిగినది ఏమిటి? ఎస్,
సో ఆంథ్రాసైట్ నాణ్యతమైనది. బిట్యూమినస్ భారతదేశంలో ఎక్కువగా దొరుకుతుంది. లిగ్నైట్ తమిళనాడులోని నైవేలిలో ఫేమస్. పీట్ అని చెప్పేసి ఆన్సర్ చేసుకోవచ్చు. పీట్. జాగ్రత్తగా గమనించుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించుతాం. మైనింగ్ కార్యకలాపాల ప్రదేశం భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాణిజ్య బొగ్గు వనరైన రాణిగంజ్ కోల్డ్ ఫీల్డ్ ఏ నది ఒడ్డున ఉంది? ఇప్పుడే చెప్పుకున్నాం. రాణిగంజ్ అనేది 1774 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు సో యొక్క సమ్మర్ మరియు హిట్లీ అనే కంపెనీల ఆధారంగా కంపెనీల ద్వారా సో మనకి యొక్క రాణిగంజ్ అనేది వెస్ట్ బెంగాల్లో మొట్టమొదటి గని. ఇది దామోదర్ నది ఒడ్డున ఉంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. డైరెక్ట్ ఆన్సర్ దామోదర్ది సో అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో ఈ రోజు యొక్క మనకి సో క్లాస్ని క్లోజ్ చేస్తున్నాం. 70 క్వశ్చన్స్ ఇంతవరకు కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ రేపు క్లాస్లో నేను కంటిన్యూ చేయబోతాను. రైట్, క్లియర్గా? ఎనీ డౌట్స్? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదా అదర్వైజ్ క్లాస్ని క్లోజ్ చేస్తాను. రైట్, చలో జాగ్రత్తగా. ఎనీ డౌట్స్ అండి? సో ఎనీ డౌట్స్? రైట్, ఎనీ డౌట్స్? అతి త్వరలో మీరందరూ కూడా గమనించుకోవాలి. అతి త్వరలో మన పిపిఎస్ అకాడమీ నుండి సో యూట్యూబ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ 800 క్వశ్చన్స్ సో మరియు 500 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. సో 500 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేది లాస్ట్ 1 మంత్ ఎగ్జామ్ ఉన్నప్పుడు అక్కడ స్టార్ట్ చేస్తాం యూట్యూబ్లో. 800 క్వశ్చన్స్ త్వరలో స్టార్ట్ చేస్తాం సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత. సో 15 to 20 డేస్లో ఈ కార్యక్రమాన్ని ఓన్లీ యూట్యూబ్ క్వశ్చన్స్ మాత్రమే. అక్కడ క్వశ్చన్స్కి ఇక్కడ క్వశ్చన్స్కి ఎటువంటి సో అసలు ఒక క్వశ్చన్ అనేది అసలు ఉండదు. మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ మామూలుగా టచ్ అవుతుంటాయి, అవి వేరే విషయం. మిగతాటి డిఫరెన్స్గా ఉంటాయి. సో అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించిన 1998 నుంచి 2024 వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటి ఇది కూడా యూట్యూబ్ లైవ్ నందు రాబోతాయి, అతి త్వరలో రాబోతాయి. ఇప్పటి వరకు మన పిపిఎస్ అకాడమీలో నా యొక్క సబ్జెక్టులైన ఏపీ హిస్టరీ నందు ఎంసీక్యూస్ అనేది 50 కంప్లీట్ చేశాం. ఈ రోజుతో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సో ఇది 5th యూనిట్కి సంబంధించింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎంసీక్యూస్ని 70 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయడం జరిగింది 2nd యూనిట్కి సంబంధించి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మన సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క కోర్సులో మనకి 2nd యూనిట్ కంప్లీట్ అయిపోయింది. 3rd యూనిట్లో మనం వీడియోస్ అప్లోడ్ చేసాం. 3rd యూనిట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. సో 3 or 4 డేస్లో సో ఈ యొక్క 3rd యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏపీ హిస్టరీలో 5th యూనిట్ కంప్లీట్ అయిపోయి 4th యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. 3rd యూనిట్ మాత్రం 3rd, 2nd, 1st ఉన్నాయి. ఇవి కూడా ఒక 15 డేస్లో ఈ 3 యూనిట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. రైట్, ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరిగా ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా అండి మనం ఇస్తామని చెప్పడం జరిగింది. సో మీకు ఆఫర్ ఇస్తాం. ఎవరైతే ఎంసీక్యూస్ బ్యాచ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆఫర్ ప్రొవైడ్ చేస్తామని చెప్పినాం. సో సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయబడవు, గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర తీసుకున్న స్టూడెంట్స్ సో రోజుకి 4-5 సార్లు ఒక్కొక్క మనకి సో చాలా మంది కాల్ చేసి చెప్తున్నారు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి, కోడింగ్ విధానంలో కావచ్చు, తక్కువ టైంలో కావచ్చు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మెటీరియల్ లార్జ్గా లేకుండా స్మాల్గా ఉండడం, మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తున్నాం అని వాళ్ళు కాల్ చేసి చెప్తుంటే ఎంతో హ్యాపీగా ఉంది. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. చాలా మంది గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది సో రెగ్యులర్గా కాల్ చేసి చెప్తూనే ఉన్నారు. సో కంటిన్యూటీగా సార్ మీ ముందు ఉండింటే కోర్స్ మేము బయట కొనే వాళ్ళం కాదు, 5,000 పెట్టాము, సో 3,000 పెట్టాము, ఎటువంటి బెనిఫిట్ లేదు మాకు. సో గుర్తుపెట్టుకోండి. సో గతం వదిలేసేయండి. ప్రస్తుతం ఏం రన్నింగ్ అవుతుందో అది మీరు తీసుకోవాలి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఎవరికి కూడా ఫోర్స్బుల్ కాదు. అట్లని మనము సో కోర్సులో మీకు చెప్తే ఉంటాం. అక్కడ చెప్పిన మనకి క్వశ్చన్కి ఎంతవరకు అవసరమో అంతవరకు నేను ఇంకా ఎక్కువే పోతున్నాను తప్ప బిహైండ్ పోతున్నాను తప్ప తక్కువ పోవడం లేదు. మీ అందరికీ తెలుసు.
సో బిహైండ్ వెళ్ళే క్వశ్చన్కి బిహైండ్కి వెళ్ళే మీకు చెప్తూ ఉన్నాను. సో మీ అందరికీ తెలుసండి, రైట్? సో నేను బిహైండ్ వెళ్ళే మీ క్వశ్చన్ యొక్క కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా గమనించుకోగలగండి ఈ విషయం. సో ఈ కోర్స్ కంప్లీట్ అనేది సో దాదాపుగా ఒక 30 to 35 days, అంటే ఆగస్ట్ ఎండింగ్ కల్లా 2 సబ్జెక్టులు కంప్లీట్ అయిపోతాయి. సో ఎటువంటిది కూడా ఉండదు. సో దాంట్లో మీరు కొంతమంది నాకు కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు, సో ఇది రెగ్యులర్ గా రన్ అవుతుందా? ఎప్పటికి నిరంతరం రెగ్యులర్ గా రన్ కావడానికి మా ఎంతో ప్రయత్నం చేస్తాము. సో ఎటువంటి మీకు డౌట్ ఉండదు. అందులో ఖచ్చితంగా మీరందరూ కూడా సో ఈ కోర్సెస్ ని పర్చేస్ చేసుకొని హ్యాపీగా Group 2 జాబ్ ని పొందండి. నేను 100% గా ఇస్తున్నా. నా సబ్జెక్టులు టార్గెట్లు 130 మార్క్స్ అనేది నేను తెప్పించడానికి ప్రయత్నిస్తాను. సో ఈ యొక్క ఏపీ హిస్టరీ నుండి 70 మార్క్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి 65 మార్క్స్ దాకా గెయినప్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాను. మీ అందరికి కూడా తెలుసండి. సో మనకి సో గుర్తుపెట్టుకోవాలి. సో మనకి సో చాలా జాగ్రత్తగా సో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు చూస్తూనే ఉన్నారు. సో జూలై 6th నుంచి జూలై 6వ తేదీ నుంచి ఈరోజు జూలై 19వ తేదీ అనుకుంటా, జూలై 19th అనుకుంటా, ఒక్కరోజు కూడా క్లాస్ మీకు ప్రతి ఒక్క క్లాస్ రన్ అవుతూనే ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే. దేవుని యొక్క దయతో, మీ అందరి యొక్క ఆశీస్సులతో, మా హెల్త్ కావచ్చు, సో కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏమీ లేకుండా సో మేము ప్రతిరోజు కూడా మీ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కానీ మీకు మేము అనుకున్న లక్ష్యాన్ని చేర్చాలనే ఉద్దేశంతో సో మీ అందరికి కూడా కండక్ట్ చేస్తూనే ఉన్నాం. యూట్యూబ్ లైవ్లో ఇస్తూ ఉన్నాం. యూట్యూబ్లో వేరే క్వశ్చన్స్, ఇక్కడ వేరే క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో కాబట్టి నిరంతరం మీకోసమే కష్టపడుతూ ఉంటాం. సో కాబట్టి మీరందరూ కూడా ఆదరించి, ఇంకా ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళందరికీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే 10 మందికి చెప్పండి. నచ్చకపోతే సో మీ ఇష్టం అది. సో ఖచ్చితంగా అంటే నేను చెప్పేది నేను మీకు చెప్పేది ఏమిటి అంటే ఒకటే, నీ విజయాన్ని నువ్వు విజయం Group 2లో సాధిస్తే అన్ని కష్టాలు, అన్ని అవమానాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఏమీ ఉండవు. అంటే 1 సెకండ్ నీ రిజల్ట్, నీ డెసిషన్, నీ లైఫ్ చేంజ్ అవుతుంది. నువ్వు జీవితాంతం బాగుండాలి అంటే ఇప్పుడు రాబోయే దాంట్లో నువ్వు సక్సెస్ సాధించాలి. సో సాధించితేనే మీ అందరికి కూడా సో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి. సో కష్టపడుతూ ఒక స్మార్ట్ వర్క్ చేయండి. నేను చెప్తున్నాను మీ అందరికి కూడా చాలా స్మార్ట్గా చెప్తున్నాను. నాకు తెలిసి సో నేను చాలా స్మార్ట్గా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఎట్లుందో నాకు తెలియదు, కానీ నేను చాలా కుదించి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ టెర్మినాలజీని తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అనే అంశం పైన చాలా క్షుణ్ణంగా పరిశోధన చేసి సో మీ అందరికీ చెప్పుకోవడం జరుగుతుంటుంది. మరొకటి గుర్తుపెట్టుకోవాలి. సో మరొకటి మీకు చెప్తున్నానమ్మా, ఈ కోర్స్ కానీ ఇంకోటి కానీ ఇవి నా కోర్సే. నేను ఎక్కడా కూడా కాపీ కొట్టడం అనేది ఉండదు. నన్ను చూసి కాపీ కొట్టడం ఉంటుంది. కాబట్టి నేను ఒకరిని చూసి కాపీ కొట్టను, అది గమనించుకోగలగాలి. సో మన అన్నీ కూడా ఓన్గానే ఉంటాయి. ఓన్గానే బిల్డ్ చేస్తాం. ఓన్గానే స్టూడెంట్స్కి అర్థమైన అవగాహనలోని ఇస్తాం. ఎక్కడైతే కష్టం ఉంటుందో ఆ కష్టం ఏరియాని మనం సులభతరం చేయడమే మన యొక్క అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం. నా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా స్టూడెంట్ ఎక్కడైతే భయపడతాడో, సో ఎక్కడైతే మనము కష్టంగా ఫీల్ అవుతామో, ఎక్కడైతే మనకు డిస్టర్బెన్స్గా ఉంటుందో ఆ ఏరియాని మొత్తాన్ని కూడా స్టడీ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. క్లాసులు ఇవ్వడం లేట్ అవుతుందేమో, కానీ క్లాసులు చెప్పిన తర్వాత మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఏరియాని డెవలప్మెంట్ చేసి మీ చేతుల్లో పెట్టడం నా బాధ్యతగా నేను స్వీకరించడం జరిగింది. సో కంపల్సరిగా నేను అనుకున్న టార్గెట్స్ని కానీ మీకు ఇచ్చిన హామీలను కానీ ఖచ్చితంగా నెరవేరుస్తానని సో మీ అందరికి కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్? సో మన టార్గెట్ సో ఏపీ హిస్టరీ అండ్ గుర్తుపెట్టుకోవాలి మీకు. సో ఈ టార్గెట్ 135+ అండ్ ఏపీ హిస్టరీ అండ్ ఎస్ఎన్టీ ఏపీ హిస్టరీ అండ్ ఎస్ఎన్టీ ఏం ఫాలో అవుతే 135+ వస్తాయి. ఏం ఫాలో అవుతే 135+ వస్తాయి. ఏం ఫాలో అవుతే 135+ వస్తాయి. ఒకటి, సో క్లాసెస్ ఫాలో కావాలి. రెండోది ఎంసీక్యూస్ ఫాలో కావాలి. అండ్ యూట్యూబ్ ఎంసీక్యూస్ కూడా ఫాలో కావాలి. ఈ 3 ఫాలో అవుతే అండ్ సో మీకు ఏమైనా డౌట్ వస్తే గుర్తుపెట్టుకోవాలి, ఈ నెంబర్కి కాల్ చేయండి. 7981908353 అనే నెంబర్కి
కాల్ చేసి డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఈ 4 అంశాలు కానీ మీరు ఫాలో అవుతే 135+ వస్తాయి. మేజర్లీ క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్, యూట్యూబ్ సెక్షన్స్ మొత్తం ఫాలో అవుతే సో మీ అందరికీ కూడా 135+ వస్తాయి ఈ రెండు పేపర్లో. ఇంకా ఎకానమీ అండ్ పాలిటీ సార్లు మీకు ఎక్సలెంట్గా చెప్తున్నారు, అవి కూడా 135+ రావచ్చు. అంటే మీరు స్టేట్ టాప్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది రెగ్యులర్గా ఫాలో అవుతే. అదైతే నేను హామీ ఇవ్వగలను. నా సబ్జెక్ట్ వరకు నేను ఇక్కడ క్లారిటీగా ఇవ్వగలను. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. రేపు క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ఎనీ డౌట్స్, ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే అదర్వైజ్ క్లోజ్ చేస్తాను క్లాస్ని. రైట్, ఓకే అండి. రైట్, మీకు కోర్స్ కావాలనుకుంటే చెప్పినాం కదండి, నెక్స్ట్ వీక్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ వీక్లో ఇక సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్లో సెకండ్ యూనిట్ యొక్క ఎంసీక్యూస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ సాటర్డే కల్లా సో సెకండ్ యూనిట్ యొక్క ఎంసీక్యూస్ దాదాపుగా 200 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయి. ఇది చిన్న చాప్టర్ కాబట్టి 200 క్వశ్చన్స్ ఉన్నాయి. 200 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.